రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 15, 16 వచనాలు చదివితే విందాం. వారిని విసర్జించుట లోకమును దేవునితో సమాధానపరచుట అయిన ఎడల వారిని చేర్చుకొనుట ఏమగును? మృతులు సజీవులైనట్లుగానే అగును గదా. అయితే ముద్దలో మొదటి పిడికెడు పరిశుద్ధమైనదైతే ముద్దంతా కూడా పరిశుద్ధమే కదా. వేరు పరిశుద్ధమైనదైతే కొమ్మలు కూడా పరిశుద్ధమే కదా. చేతులైతే ఒక్కసారి మంచిగా ఆమేన్ అనండి. అందరికి నా వైపు చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం మనకి ఏం తెలియజేస్తుందంటే, ఇశ్రాయేలు ప్రజలు యూదులు చల్లా చెదరైపోయారు. వారందరినీ సమకూర్చడానికి ఒక క్రైస్తవుడిగా ప్రార్థించాలి. అది బైబిల్ సిద్ధాంతం. రక్షణ మారు మనసు సభలు కలగాలంటే, విజయోత్సవమైన రక్షణ కేకలు వేయాలంటే యూదులు ఒక చోటికి సమకూర్చబడాలి. దేవుని ప్రజలకి రక్షణ పరిపూర్ణంగా కలగాలి. అదేంటయ్య గారు, యూదుల ద్వారానే కదా దేవుడు చనిపోయింది. వాళ్ళ నిర్లక్ష్యం, వాళ్ళు మూర్ఖత్వం, వాళ్ళ వ్యతిరేకత్వం, వారే చంపేశారు, వాళ్ళే సిలువేశారు, వాళ్ళ వల్లే ఘోరం. బయట అనేకమైన సిద్ధాంతాలు బయలుదేరుతున్నాయి. యూదుల ద్వారానే దేవుడు సిలువ వేయబడ్డాడు, దేవుడు కొట్టబడ్డాడు, దేవుడు సమాధి చేయబడ్డాడు, దేవుడికి అన్యాయమైన తీర్పు జరిగింది. ఇశ్రాయేలు ప్రజల ద్వారా, యూదుల ద్వారా వాళ్ళు సమకూర్చబడటం, వాళ్ళకి రక్షణ రావటం, వాళ్ళని కనికరించడం, ఇది అలా కుదిరిద్ది, ఇది కుదరదు. అనేకమైన సిద్ధాంతాలు ప్రపంచంలో బయలుదేరుతున్నాయి. కానీ ఈ 11వ అధ్యాయం అంతా మీరు ధ్యానం చేస్తే అపోస్తలుడైన పౌలయ్య మాట్లాడుతున్న మాట, ఖచ్చితంగా యూదులు రక్షించబడతారు. దేవునికి స్తోత్రం చెప్పండి. యూదులు సమకూర్చబడటం, యూదులు రక్షించబడటం, దేవుని రాకడ పెళ్ళమని దిగి రావటం, ఇది ఖచ్చితంగా జరిగిద్దని అపోస్తలుడైన పౌలయ్య బల్ల గుద్ది చెప్పాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ యూదులు మారటమా, ఆ కఠినాత్ములు మారటమా, ఇశ్రాయేలు బృందం మారటమా, దేవుణ్ణి చంపింది వారు, దేవుణ్ణి సిలివేసింది వారు, దేవుడికి అన్యాయమైన తీర్పుకు భరోసా పలికింది వాళ్ళు ఎలా మారుతారు, వాళ్ళు ఎలా రక్షించబడతారు, వాళ్ళు ఎలా మారి మనసు పొందుతారని ఇదిగో ప్రపంచంలో అనేకమైన సిద్ధాంతాలు, అనేకమైన పోకిరి మాటలు చెలరేగిపోతుంటే అపోస్తలుడైన పౌలయ్య వాళ్ళందరికీ ధీటైన, సూటైన, శక్తివంతమైన ఆత్మతో నింపబడి మాట్లాడాడు. ఖచ్చితంగా యూదులు రక్షించబడే రోజు ఒకటి రాబోతుంది. ఖచ్చితంగా యూదులు సమకూర్చబడే రోజు రాబోతుంది. ఖచ్చితంగా ఇశ్రాయేలు బృందానికి రక్షణ రాబోతుంది. ఇది వాస్తవం, ఇది 100% అని పల్లగుద్ది మాట్లాడిన మహనీయుడు అపోస్తలుడైన పౌలయ్య. అలా అంటూ అన్నాడు. ఒక విశేషమైన, శ్రేష్టమైన, చిన్న పిల్లవాడికి కూడా అర్థమయ్యే భాషలో 16వ వచనంలో మాట్లాడారు. మీరు చూడక్కర్లా, నా వైపే చూడండి. ముద్దలో మొదటి పిడికిలి పరిశుద్ధమైతే ముద్దంతా పరిశుద్ధమే కదా, వేరు పరిశుద్ధమైతే కొమ్మలన్నీ పరిశుద్ధమే కదా అని మాట్లాడాడు. నిజమేనండి. ఇశ్రాయేలు ప్రజల ద్వారానే, యూదుల ద్వారానే దేవుడు బహుగా కొట్టబడ్డాడు, దేవుడు ఏడ్చబడ్డాడు, దేవుడు వేధించబడ్డాడు, దేవుడు దుఃఖపడ్డాడు, దేవుడు సిలువెక్కాడు, దేవుడు సమాధి చేయబడ్డాడు. చంపింది వాళ్ళే, సిలువెక్కించింది వాళ్ళే, క్రూరమైన హింసలు పెట్టింది వాళ్ళే, కాదనట్లేదు, వాస్తవమే. కానీ 16వ వచనం వచ్చేటప్పటికి అతడు మాట్లాడుతున్న మాట, ముద్ద పరిశుద్ధం అవ్వాలంటే ముందులా పిడికిలి పరిశుద్ధం అవ్వాలి. ముద్దలో మొదటి పిడికిలి, ఈ మొదటి పిడికిలి ఏదైతే ఉందో ఇది పరిశుద్ధమైతే ముద్దంతా పరిశుద్ధమైపోద్ది. క్రైస్తవులముగా యూదుల కొరకు ప్రార్థన చేయాలి. ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రతిరోజు యూదులు సమకూర్చబడాలి, వాళ్ళు రక్షించబడాలి
అని మనందరం ప్రార్థన చేయాలి. అది క్రైస్తవుల ధర్మం. వాక్యం చెప్పింది, నేను చెప్పట్లా. నేను మంచి ఫార్ములా రాసుకొని తెలియని సూత్రం నీకు చెప్పట్లా. అలాగన మాకు తెలియదయ్య గారు అన్నట్లుగా చూస్తున్నారు. ఏమండి, ప్రతిరోజండి రోజుకు 3 మార్లు దానియేలు యెరూషలేము తట్టు చేతులెత్తి ప్రార్థన చేస్తాడు. యెరూషలేము కొరకు ప్రార్థన చేయాలి. నీ అనుదిన ప్రార్థనలో ప్రతి ఒక్కరూ యెరూషలేము కోసం ఒక 10 నిమిషాలు 15 నిమిషాలను ప్రార్థించాలి. యూదులు సమకూర్చబడాలని ప్రార్థన చేయాలి. వారు రక్షణానందం కలగాలని ప్రార్థన చేయాలి. అది క్రైస్తవులు ధర్మం. ఎవడు కొత్తగా చెప్పాల్సిన, ఇప్పుడే వింటున్నాం అన్న వాళ్ళు చేయి చూపించి నీ మాట. అందరికీ తెలుసుగా. యూదుల కొరకు ప్రార్థన చేయటం అనండి ఒకసారి మాట. యెరూషలేము తట్టు చేతులెత్తి ప్రార్థించడం అనండి. ఖచ్చితంగా ప్రతి క్రైస్తవుడి ప్రార్థన చేయాలి. ఖచ్చితంగా యూదులందరూ సమకూర్చబడే రోజు ఒకటి రాబోతుంది. ఖచ్చితంగా ఇజ్రాయేలు ప్రజలు రక్షించబడే రోజు, ఒక దినము, శుభప్రదమైన గడియలు రాబోతున్నాయి. దేవునికి స్తోత్రం. ఒక్కసారి యూదులు ఆయన వైపు తిరిగితే, ఒక్కసారి ఆ బృందమంతా పరిపూర్ణమైపోతే ఎంత మనోహరము, అది ఎంత పండగ చేసుకునే దినాలు, అవి ఎంత ఆశీర్వాద శుభప్రదమైన దినాలు ఒకసారి జ్ఞాపకం చేసుకుని. ఫస్టే చెప్పాను, తెరవబడిన హృదయాలతో వింటే నీ పూట ఉపదేశం అర్థమవుతుంది. అవును సార్, యూదుల వల్లే దేవుడు కొట్టబడ్డాడు, యూదుల వల్లే హింసించబడ్డాడు. అసలు వాళ్ళే తిప్పలు. దేవుడు అలా అయిపోవడానికి, దేవుడు అలా కారకుడు అయిపోవడానికి, దేవుడు బాధించబడడానికి, దేవుడిని కొరడాలతో కొట్టడానికి, హింసించడానికి, సిలువెక్కించడానికి, వాళ్ళని సమాధి చేయబడడానికి వాళ్ళే తిప్పలు, అన్ని వాళ్ళే. కానీ ఒక్క విషయం మీరు జ్ఞాపకం చేసుకోండి. అసలు ప్రభువు ఎక్కడి నుంచి ప్రత్యక్షమయ్యాడు? ఎవరిలో నుంచి ప్రత్యక్షమయ్యాడు? ఎవరిలో నుంచి మాట్లాడాడు? ఎవరిలో నుంచి సర్వలోకానికి రక్షణ వచ్చింది అంటే వాళ్ళ పేరే చెప్పక మానం. యూదుల పేరే చెప్పాలి, ఇజ్రాయేలు పేరే చెప్పాలి. వాళ్ళ ద్వారే సర్వలోక మానవాళికి మహత్తైశ్వర్యమును జరిగింది. వాళ్ళ ద్వారే రహస్యమైన గూఢమర్మాలు తెలుస్తున్నాయి. వాళ్ళ ద్వారే ప్రపంచమంతా రక్షణను అనుభవిస్తూ ఉంది. వారు లేనిదే మనం లేము అని ఒక ముక్కలో మళ్ళీ చెప్పొచ్చు. అసలు తెప్పలు వచ్చిందే వాళ్ళ ద్వారా అయితే వాళ్ళని పట్టుకుని ఊగులాడతావేంటయ్యా నువ్వు? ఏమమ్మో, కొమ్మలు వచ్చేసాయి, ఆకులు వచ్చేసాయి, పూత కూడా బాగుగా విస్తారంగా వచ్చేసింది, కాయలు కూడా కాసేసామని వేర్లు పట్టించుకోవడం మానేస్తామా? వేరుంటేనే కొమ్మలు వస్తాయి, వేరుంటేనే ఆకులు వస్తాయి, వేరుంటేనే పూత వస్తుంది, వేరుంటేనే కాయలు. వేరును జ్ఞాపకం చేసుకోకుండా ఉండలేం. దేవునికి స్తోత్రం చెప్పండి. వాస్తవానికి దేవుడు బాధించబడ్డానికి, నిందించబడ్డానికి, కొరడాలతో కొట్టబడ్డానికి, సిలువెక్కడానికి, మరణించి సమాధిలో పెట్టడానికి వారే కారకులైనా, వారే హింసకులైనా, వారే బాధించినా, ఒక బలమైన, ఒక స్ఫటికమైనటువంటి ఘటమైనటువంటి సందర్భం ఏంటో చెప్పున, యూదులలో నుంచే పరమ దేవుడు లోకానికి ప్రత్యక్షమడు. కొట్టగట్టిగా చెప్పట్లు. ప్రైజ్. అందుకే అపోస్తలుడైన పౌలు అన్నాడు 16వ వచనంలో, ఇదిగో ముద్దలో మొదటి పిడికిడి పరిశుద్ధమైపోవాలి, యూదులు పరిశుద్ధమైపోవాలి, ఇశ్రాయేలు ప్రజలు పరిశుద్ధమైపోవాలి, వాళ్ళు పరిపూర్ణమైపోవాలి. అప్పుడు కానీ ముద్దంత పరిశుద్ధమవుదు, ముద్దంత పరిపూర్ణమవుదు, ముద్దంత మహిమతో నింపబడదు. మొదటి పిడికిలి యూదులు, ఇశ్రాయేలు ప్రజలైతే ముద్దంత మనమే. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మనం పరిశుద్ధం అవ్వాలి, మనం నిరీక్షణలో ఉండాలి, మనం పరిపూర్ణం అవ్వాలి. మనం ఒక స్థాయికి రావాలంటే ఆ మొదటి పిడికిలు అనేది పరిశుద్ధపరచబడాలి. ఇప్పుడు దాని కొరకు మనం చేతులెత్తి ప్రార్థన చేయాలి. ఏమని చేస్తావు ప్రార్థన? అయ్యా, మొదటి పిడికిలు పరిశుద్ధం అవ్వాలి, యూదులు సమకూర్చబడాలి, చల్లా చెదిరైపోయిన యూదులు ఒక దగ్గరికి చేర్చబడాలి, ఇశ్రాయేలు ప్రజలకు మహారక్షణ కలగాలి. ప్రభువా, వారి కొరకు ప్రార్థించే వారిగా మనం మారిపోవాలి. ముద్ద ఎవరు? నేనే. మనమే ముద్ద. ఒక జేహెచ్ఎస్ మినిస్ట్రీస్ ఒక ముద్ద. ఈ ముద్దలో పిడికిలు ఎవరంటే అదిగో యూదులు, ఇజ్రాయెల్. ముద్దలో మొదటి పిడికిలి పరిశుద్ధమైతే జేహెచ్ఎస్ మినిస్ట్రీస్ అంతా పరిపూర్ణమైపోద్ది, పరిశుద్ధమైపోద్ది. అక్కడుంది మ్యాటర్, ఇక్కడ లేదు. ఈ రోజున క్రైస్తవ సమాజమా, దేవుని మందిరంలోకి వచ్చి శ్రద్ధగా ఆయన మాటలను ఆలకిస్తున్న ఓ బృందమా,
నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. మొదటి పిడికిలు అనేది ఉంది సార్, అది ముందల పరిశుద్ధం అవ్వాలి, అది ముందల పరిపూర్ణం అవ్వాలి, అది ముందల రక్షణలోకి రావాలి, అది మారు మనసు పొందాలి, అది నిరీక్షించబడాలి, మరొక దగ్గరికి చేర్చబడాలి, సమకూర్చబడాలి. అప్పుడే మనకి రక్షణ, మనకి విడుదల, మనకి సుఖభోగ. ముద్దులో మొదటి పిడికిలి పరిశుద్ధమైపోవాలి. దాని కొరకైన ఒక విశేషమైన ప్రార్థనా సమయాన్ని, నీ ప్రార్థనలు కాదు, రోజుకొచ్చి ముద్దలో మొదటి పిడికిలి పరిశుద్ధమవటానికి దానికి ఒక అరగంట అయినా కేటాయించండి. అర్థమైందా? నీ సోదులో దాన్ని కలపొద్దు, దానికి ఒక స్పెషల్ టైం పెట్టేయండి. ఎందుకంటే అది పరిశుద్ధం అవ్వకపోతే మనం పరిశుద్ధం అవ్వం. ఖచ్చితమండి. ఆ మొదటి పిడికిలు అనబడి పిలువబడుతున్నటువంటి ఆ యూదుల ఇశ్రాయేలు ప్రజల కొరకు రోధించే బాధించే బృందం లగాలి. సంఘం పరిశుద్ధపరచబడాలి, ముద్ద పరిశుద్ధపరచబడాలి, పరిపూర్ణములోనికి వెళ్ళిపోవాలి అంటే ఆ మొదటి వాళ్ళు ముందర పరిశుద్ధతలోనికి పరిపూర్ణంగా చేయాలి, సమకూర్చబడిపోవాలి. విభేదాలు, తేడాలు, పోకిరి వేషాలను తొలగిపోవాలి. ప్రభువా, వాళ్ళు సమకూర్చబడాలయ్యా అని ప్రార్థన చేయవలసిన అవసరం సంఘానికి ఎంతైనా ఉంది. సరే, భారతదేశంలో మొట్టమొదటిగా అపోస్తుల బోధ ప్రకటించబడింది ఏరియా అక్కడ కేరళ, తమిళనాడు ప్రాంతాలు. ఆ ప్రాంతాల కొరకు ప్రార్థన చేయాలి. అక్కడ నుంచి కుప్పల తెప్పల దైవజనులు, రోషం కలిగిన దైవజనులు, సమర్పణ కలిగిన దైవజనులు, ఒక నిప్పు వంటి కణాల లాంటి దైవజనులు కేరళ, తమిళనాడు ప్రాంతం నుంచి విభజించబడి వణికిచ్చేస్తున్నారు. ఏమండి, మన సంఘంలో ఎంతన్నా మ్యాటర్ ఉండొచ్చు, కానీ కేరళ, తమిళనాడు ప్రాంతాల్లో ఉజ్జీవం తగ్గిపోవడానికి, రగల్చబడకుండా అక్కడే కదా అపోస్తులందరిలో ఒకవాడు వచ్చి సువార్తను ప్రకటించి ఉపదేశమును బోధించి చక్కని వారిని, ఒక మంచి బృందాన్ని తయారు చేశారు. ఇప్పుడు ఆ ప్రాంతాలు ఏమైపోయినాయమ్మా? కొబ్బరికాయలు కొట్టడంలో, కొవ్వొత్తులు వెలిగించడంలో, అగరబత్తులు వెలిగించడంలో, అవన్నీ కూడా వెలిగించి బొట్లు పెట్టుకోవాలని బిజీ అయిపోయినాయి ఆ ప్రాంతాలు. మొదటి పిడికిలే పరిశుద్ధం అవ్వకపోతే మనం ఎలా పరిశుద్ధం అవుతాం? మనం ఎలా పరిపూర్ణంలోకి వస్తాం? మనం ఎలా దీవించబడతాం? మనం ఎలా ఆశీర్వదించబడతాం? కేరళ, తమిళనాడు ప్రాంతాలు అందరూ పొలవలమని వెళ్ళిపోతున్నారు. ఎక్కడికి? మీరు కాదమ్మా, పొలవలమని వెళ్ళిపోతున్నారు. ఎక్కడికి? చెప్పరా వెళ్ళే వాళ్ళు దొంగలు. నాగపట్నం వెళ్తున్నాం అయ్యగారు. ఆ సముద్రం అన్న లాక్కెళ్ళిపోవట్లా. నేను వెళ్ళేటప్పుడు మళ్ళీ సజీవంగా తిరిగి వస్తున్నాం మా ప్రాణానికి. కొబ్బరికాయలు కొట్టంలో బిజీ అయిపోయిందండి ఆ ప్రాంతాలన్నీ కూడా. ఏంటి ఇలా తయారైపోయింది? అసలు ఉద్యమం అక్కడే కదా, కడవర ఉద్యమం అక్కడే కదా దిగింది. అపోస్తలులు ఒకవాడు బలముగా నిలబడినటువంటి ప్రదేశము కదా, అపోస్తల బోధ ప్రకటించబడిన ప్రదేశం, మొట్టమొదటి ప్రదేశం అదే కదా, ఆ రాష్ట్రం అదే కదండి. ఇప్పుడేంటి? ఆ మొదటి పిడికిలి అపరిశుద్ధమైపోయింది. ఆ మొదటి పిడికిలి అన్యాచారాలు ఆచరిస్తుంది. ఇప్పుడు ఆ మొదటి పిడికిలి పరిశుద్ధం అవ్వకుండా, అది పరిపూర్ణం అవ్వకుండా నువ్వెన్ని తిప్పలబడినా కుదర పని. దాని కొరకు ప్రార్థన చేయాలి. ఆమేన్ చెప్పండి. ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తున్నా నోట్ చేసుకో. మొదటిగా యూదులు, ఇశ్రాయేలు ప్రజలు, వాళ్ళే మొదటి పిడికిలి. వారిలోనే రక్షణ, వారిలోనే విజయం, వారిలోనే మారు మనస్సు. ఏమండి, అసలు యేసుప్రభు వచ్చిందే వాళ్ళ నుంచి కదా. మనలా ఆ మొదటి ప్రయత్నాలు, మొదటి ఉజ్జీవం, మొదటి ఆత్మ, మొదటి మారు మనస్సు, మొదటి వాగ్దానాలు, మొదటి ప్రవచనాలు మరలా యూదుల్లో, ఇశ్రాయేలు ప్రజలు రావాలని ప్రార్థన చేయాలి. మొదలది పరిశుద్ధం అవ్వాలి. రెండవదిగా మన భారతదేశానికి అపోస్తుల బోధన పరిచయం చేసింది. అపోస్తుల బోధ రాక, అపోస్తుల బోధ శుభప్రదమైన రాక, 12 మందిలో ఒక మగ ధీరుడు యేసు ప్రభు ప్రక్కన ఉండి
ఆయనతో తిరిగి తిని అవలక్షణాలు నేర్చుకున్న వ్యక్తి కేరళ, తమిళనాడు ప్రాంతంలో భూమి మీద అడుగుపెట్టాడు. భారతదేశమే దేవునికి స్తోత్రం కలుగును. ఆ ప్రాంతాలే తుప్పు పట్టుకుపోయి, ఆ ప్రాంతాల విగ్రహాలు, ఆ ప్రాంతాల కొబ్బరికాయలు, ఆ ప్రాంతాల విభూతులు రాసుకుంటా చట్టపట్టాలు వేసుకొని తిరిగి భారతదేశంలో ప్రపంచ నలుమూలల నుంచి ప్రతి సంవత్సరం ఒక ఆచారంగానో ఒక మొక్కుబడిగానో అక్కడికి వెళ్ళి వాళ్ళు సేద తీయటం నిజం. పాడైపోయింది, తగలడిపోయింది, తుప్పు పట్టిపోయింది, అన్యాచారాలు వచ్చాయి. ఆ మొదటి ఉద్యమం లేదు, ఆ మొదటి ఉపదేశం లేదు, ఆ మొదటి కసి లేదు అక్కడ. ఏమండి, మొదటిగా భారతదేశంలో అపోస్తలుడు ఎక్కడికి వచ్చాడంటే దాని పేరు చెప్పకుండా ఎవడు ఉండడు. ఎక్కడ మొట్టమొదటి ఉద్యమం రగిలిందంటే దాని పేరు చెప్పకుండా ఎవడు ఉండడు. అపోస్తల మీదగా దిగి వచ్చిన అగ్ని కణాలు మొట్టమొదటిగా భారతదేశంలో ఏ ప్రాంతంలో దిగి వచ్చాయంటే ఆ పేరు చెప్పకుండా ఎవడు ఉండడు. ఏమండి, ఇప్పుడు అన్యాచారాలు చేస్తున్న ప్రాంతం ఏదంటే ఆ పేరు చెప్పకుండా ఎవడు ఉండడు. కానీ ఈ ముద్దంతా పరిశుద్ధం అవ్వాలంటే ఆ మొదటి పిడికి లేదో ఉందే అది ముందులో పరిశుద్ధమైపోవాలి. దానిని ముందులో మనం కాపాడుకోవాలి. ఈ ముద్దనంతా కాపాడుకునేసరికి ప్రాణం తలకొచ్చేస్తుంది. ఆ పిడికిలను కాపాడదాం, ఆ పిడికిల గురించి ప్రార్థన చేద్దాం. ఇజ్రాయేల్ ప్రజల గురించి, యూదుల గురించి, కేరళ, తమిళనాడు ప్రాంతాల గురించి ప్రార్థించాలి. ఓకే, అది పక్కన పెడదాం. ఇప్పుడు మన సంగతి. జేహెచ్ఎస్ మినిస్ట్రీస్లో మొదటి విశ్వాసులు, మొదట పరిశుద్ధాత్మ పొందినవారు, మొదట అన్య భాషలు మాట్లాడిన వారు, మొదటి సంఘానికి వచ్చిన వారు, మొదట నా బోధ విన్నవారు, వాళ్ళ సంగతి ఏంటి? వారు పరిశుద్ధం అవ్వకపోతే మేడం, మీరు పరిశుద్ధం అవ్వకపోతే సార్, ఈ జేహెచ్ఎస్ మినిస్ట్రీస్ అంట పరిపూర్ణలకు వెళ్ళదండి. మొదటి విశ్వాసులు పరిపూర్ణం అవ్వాలి, మొదటి విశ్వాసుల అభిషేకంతో నింపబడాలి, మొదటి విశ్వాసాలు విశేషమైన కృపతో నింపబడాలి. ఏమండి, ఒక బాధాకరమైన విషయం ఏంటో చెప్పనా? మొదటి విశ్వాసులు అడుక్కు పడిపోయారన్నమాట నిజం. మొదటి విశ్వాసులు వెనకడుగు వేస్తున్నారన్నమాట నిజం. మొదటి విశ్వాసులు అసభ్యకరంగా మారిపోయారన్నమాట నిజం. మొదటి విశ్వాసులు అయ్యగారు గుండెల మీద తంతున్నారన్నమాట నిజం. ఇప్పుడు వాళ్ళు పరిశుద్ధం అవ్వకపోతే కొత్తగా వచ్చేవారు ఎలా పరిశుద్ధపరచబడతారు? అర్థమవుతుందని వారు దేవునికి స్తోత్రం చెప్పండి. ఇజ్రాయేల్ ప్రజలు, యూదులు వదిలే, కేరళ, తమిళనాడు ప్రాంతాలు వదిలే, మన సంఘాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకో. మొదటి విశ్వాసులు ఎవరంటే నీ చేయి లేకుండా ఉండదు. మొదట దర్శనాలు చూసింది ఎవరంటే నీ చేయి లేకుండా ఉండదు. మొదట పరిశుద్ధాత్మ పొందింది ఎవరంటే నీ చేయి లేకుండా ఉండదు. మొదట మారు మనసు పొందింది ఎవరంటే నీ చేయి లేకుండా ఉండదు. ఇప్పుడు మొదటి పిడికిలు పరిశుద్ధమైతేనే ముద్దంతా పరిశుద్ధమైంది మేడం. నా కాన్సెప్ట్ మీరు అర్థం చేసుకోండి. ఆ గదిలో పడి చాలా ఏడ్చా, ఇక్కడికి వచ్చి కూడా బాధపడుతున్నాను. ప్రభువా, ఆ మొదటి విశ్వాసం మీద ఉంది చూసా, మొదటి విశ్వాసులు ఉన్నారు చూసావా? ఏమంటే ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళకి, ఏమంటే కొత్తగా వచ్చే వాళ్ళు, ఏమండి అమ్మ ఏ చర్చికి వెళ్తున్నామంటే నిన్నగాక మొన్నే వెళ్తున్నాను అన్నవాళ్ళు కొంచెం దారి తప్పితే పర్లేదమ్మా. మొదటి విశ్వాసులే దారి తప్పితే, మొదటి ఉపదేశం విన్న వాళ్ళే సరిగ్గా బుద్ధి లేకుండా పనులు చేస్తే అది ఎంత సిగ్గుచేటు, అది ఎంత మూర్ఖత్వతోను, అది ఎంత వ్యతిరేకమైన తనం సంఘానికి, దైవజనుడికి, దేవునికి. ఏమండి, వచ్చి 2-3 నెలలు అవుతుందండి, పర్లేదు. వచ్చి 2-3 నెలలు అవుతుంది, ఒక పాపిడి బిల్లన్నా తీసింది. నువ్వు వచ్చి 5 సంవత్సరాలు అవుతుంది, 20 మంది వేసుకుని నగలు వేసుకుండు, తప్పు కదా. నీకు అర్థం అవటానికి చెప్పాను, ఇంకేదన్నా నువ్వు కలేసుకో. వచ్చి 4-3 నెలలకు ఒక పాపిడి బిల్ల తీసేస్తే నువ్వు 5-6 సంవత్సరాల నుంచి వచ్చి 20 మంది వేసుకుని నగలన్నీ నీ ఒంటి మీదగా వేసుకుంటే అప్పుడప్పుడు కనపడుతూ ఉంటే అది ఎంత సిగ్గుచేటు. నిన్నగాక మొన్న వచ్చిన వాళ్ళు చిన్న తీసి అవతల పడేస్తున్నారు. నీకు ఇంకా మనసు అప్పట్ల దౌర్భాగ్యమైన మనసు ఇప్పుడు యేసు నామములో తొలగిపోవును గాక. వినండి, జేహెచ్ఎస్ మినిస్ట్రీస్లో మొదటి విశ్వాసులు ఎవరు?
అసలు సంఘం ఎక్కడ స్థాపించబడింది? అసలు సంఘం ఎలా ఫామ్ అయిపోయింది? వాళ్ళు పరిశుద్ధంగా ఉన్నారా? వాళ్ళు నీతిమంతులుగా ఉన్నారా? వారు మాట తప్పని వల్ల ఉన్నారా? వారు మాటలో ఉన్నారా? వారు యథార్థంగా ఉన్నారా? వారు ఉజ్జీవంలో ఉన్నారా? వారు పరిశుద్ధాత్మ చేత నింపబడుతున్నారా? వాళ్ళు వెనక అడుగు వేయట్లేదా? ముందుకే దూసుకుపోతున్నారంటే లేదు. తగ్గిపోయారు సార్. ఆత్మలో రగిలింపు తగ్గిపోయింది. మనుషుల మాట వినటం ఎక్కువైపోయింది. సహకరించడం తప్పిపోయింది. దయ్యాలకి సహకారం చేయడం ఎక్కువైపోయింది. ఒక్కసారి నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడట్లేదు, మిమ్మల్ని మీరు ఒక్కసారి పరీక్షించుకోండి. మొదటి పిడికిలు ఎవరు? జేహెచ్ఎస్ మినిస్ట్రీస్లో మొదటి పిడికిలు ఎవరు? వాళ్ళు పరిశుద్ధంగా ఉండకపోతే ఎలా? వాళ్ళు పరిపూర్ణములకు ఉండకపోతే ఎలా? ఏమండి, ఎంతోమంది అండి పేర్లు చెప్పొచ్చండి, టక 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 వేళ్ళ మీద చెప్పేస్తాను పేర్లు. ఎంత సిగ్గుచేటు సంఘానికి. అందుకే చాలా బాధపడ్డాను. ఇంటి దగ్గర కూడా అదే ప్రార్థన చేసి, ఇక్కడికి వచ్చినా అక్కడ ఈ బలలో దూరిపోయి అదే ప్రార్థన చేస్తున్నా. మొదటి పిడికిలు పరిశుద్ధం అవ్వాలి. నిన్న కాక మొన్న వచ్చే వాళ్ళు పరిశుద్ధం అవ్వాలని పట్టుకుంటే కుదరదు. ముందర మొదటి వాళ్ళు పరిశుద్ధం అవ్వాలయ్యా. వాళ్ళు పరిపూర్ణమైపోవాలయ్యా. నా సంఘానికి వచ్చి 5-6 సంవత్సరాలు అయిపోతుంది, ఇంకా వాళ్ళు పరిశుద్ధతలో లేరు, ఇంకా వాళ్ళు పరిపూర్ణతలో లేరయ్యా. హఠకైతనాలు భక్తి చేసేస్తున్నారు. వాళ్ళు ఇంకా పరిపూర్ణం అవ్వలేదు స్వామి. వాళ్ళు పరిశుద్ధం అవుతారమ్మా. ఈ జేహెచ్ఎస్ మినిస్ట్రీస్ అంతా ఆశీర్వదించబడాలంటే మ్యాటర్ మీలోనే ఉంది. ఈ జేహెచ్ఎస్ మినిస్ట్రీస్ అంతా దేవుని కృప చేత నింపబడాలంటే మొదటి పిడికి నానబడుతున్న నీలోనే ఉంది మ్యాటర్ అంతా. ఇంకా బుద్ధి రాకపోతే ఎలా? ఏం చెప్పను నీకు? నువ్వు పరిశుద్ధమైతేనే ఈ పునాది బ్లెస్ అయింది, ఆశీర్వదించబడి దీవించబడింది ముద్దంతా. ఇక రేపో మాపో కొత్త వాళ్ళు కూడా వస్తారు, వాళ్ళు కూడా దీవించబడడానికి నువ్వు నీలోనే ఉంది మ్యాటర్. చెప్పుకోవడం కాదు. మేము మొదటి విశ్వాసులు అండి జయరాజు గారికి. మేము మొదటి విశ్వాసులు. ఏముంది మొదటి విశ్వాసులు? ఏముంది నీలో? పరిశుద్ధతలో పరిపూర్ణమయ్యావా? అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్నమాట, ముద్దలో మొదటి పిడికిలి పరిశుద్ధమైతే ముద్దంతా పరిశుద్ధమవుతుంది కదా. తన్నుకులాడుతుంటే ప్రార్థన చేస్తున్నాడు, దేవుడు నాకు ఈ సూత్రాన్ని చెప్పాడు. ఒరే, మొదటి విశ్వాసాలను మార్చుకోరా, తర్వాత సంగతి. మొదటి విశ్వాసాలు పరిపూర్ణలకు తేరా, తర్వాత సంగతి. వీళ్ళు కొత్త వాళ్ళు. నీ మందిరానికి వచ్చే కొత్త వాళ్ళు కూడా నీ బోధ వింటూ ఆశ్చర్యపోయే కొత్త వాళ్ళు కూడా వాళ్ళు మారు మనసు పొందేయాలి, వాళ్ళు దీవించబడిపోవాలి, ఆశీర్వదించబడిపోవాలంటే మొదటి విశ్వాసాలు రేపా వాళ్ళనే ఉందిరా బాబు నీ మ్యాటర్. వాళ్ళు సెట్ అయితే సంఘం అంతా సెట్ అయిపోద్ది. వాళ్ళు సెట్ అయితే కొత్త వాళ్ళందరూ లైన్లోకి వచ్చేస్తారు. మొదటి విశ్వాసుల ఉజ్జీవం రగలాలి. మొదటి విశ్వాసులు విశేషమైన కృప పొందాలి. ఈ రాత్రి విశేషమైన అభిషేకం నీ మీద దిగిరపోతే కుదరదు. ఒక విశేషమైన అభిషేకం కొరకు కళ్ళు మూసుకొని ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చొని కళ్ళు మూసుకొని చప్పట్లు కొడుతూ అన్ని భాషలు మాట్లాడుతూ స్తోత్రాలు చెప్పేవాళ్ళు, జయధ్వనులు వినపడాలి, కేకలు వినపడాలి. కొద్దిసేపు ఒక్క నిమిషం పాటు విశేషమైన కృప రావాలి. మన సంఘములో మొట్టమొదటి విశ్వాసులు, మొట్టమొదటి అభిషేకం పొందిన వారు, మొట్టమొదటి దర్శనాలు చూసిన వారు, మొట్టమొదటి బాప్తిజం పొందిన వారిలో ఇప్పుడు ఒక విశేషమైన కృప రావాలి, విశేషమైన ఆత్మ రావాలి, విశేషమైన అభిషేకం రావాలి, విశేషమైన ఆత్మ దేవుడు పరిచయాలి. కొట్టు 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 కొట్టు. ఎవరికి వాళ్ళు ఓ రి బాబా షరాల రిఖాతుల రి బాబా బాబా రిఖాల తురాబా షరాల రి బాబా బాబా. ఒక విశేషమైన కృప, ఒక విశేషమైన అభిషేకం దిగిరవాలి. కొట్టు. మారు మోగేటట్లుగా రపా రిపాల తురాబా షక్ ఓ ఉరబాల రబా బాబా బాబా ఉరబా బాబా షరాల
ఒక విశేషమైన కృప. ఓ వండర్ఫుల్ గా, వండర్ఫుల్ గా, ద మిరాకిల్స్ గాడ్, ద సత్ఫలరమాతి ఉరసతలబరషతియా ఉరసమలరబకో ఉరబబబబబ ఉరిషబలరిబక్లబో ఉస్మతి ఉరబబబ ఉరబషకల ఇవలకో ఉరబబబల త్రిశరలతే. ఒక విశేషమైన కృప పొందుకో, 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 పొందుకో. ఆత్మదేవా, ఆత్మదేవా, నింపేయ్, నింపేయ్, నింపేయ్. రబబబబబబ ఉలమంత్రి బలబ శకలదరి బలత్రి బలబలబ ఉరిబిలి బిలి 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 బలబ బలబలబలబ ఉరిబలబలబలబ ఉత్తరబలబలబ ఓ కరాల రబల తురబ ఉరశరల రబ ఉరలబ శకతల ఉరశతల రబబబబ. విశేషమైన కృప, విశేషమైన కృప, విశేషమైన అభిషేకం. ఓ హో 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 హో. హలో ఉరబ శరల రిబాంతుల రబక. అయ్యా, మొదటి విశ్వాసులమయ్యా మేము. నా మీదకి విశేషమైన కృప రావాలి, విశేషమైన అభిషేకం రావాలి, విశేషమైన ఆత్మ నేను పొందాలయ్యా. నేను పరిశుద్ధపరచబడాలి, నేను పరిపూర్ణమైపోవాలి, నేను ఆశీర్వదించబడిపోవాలి, నేను దీవించబడిపోవాలయ్యా. యేసయ్యా, ముద్దంతా పరిపూర్ణం అవ్వాలంటే, ముద్దంతా పరిశుద్ధం అవ్వాలంటే, ఆమేన్, కూర్చోండి. ముద్దంతా పరిశుద్ధం అవ్వాలంటే, ముద్దంతా పరిపూర్ణం అవ్వాలంటే, ముద్దంతా దీవించబడాలంటే, ముద్దంతా ఆశీర్వదించబడాలంటే కావాలి. మొదటి పిడికిల మీద అభిషేకం రావాలి, మొదటి పిడికిల మీద అగ్ని దిగి రావాలి, మొదటి పిడికిల మీద విశేషమైన కృప రావాలి. రాకపోతే ఎలా? దిగి రాకపోతే ఎలా? పొందుకోకపోతే ఎలా? కుదరదు కదా, బాగోదు కదా, సరిపోదు కదా. ఏమండి, మేము మొదటి విశ్వాసులు అండి. ఏమండి, జయరాజు గారి చేత మేము రక్షించబడ్డామండి మొట్టమొదటిగా సంఘంలో. మరి మీరే అడుక్కుబడిపోతే, మీరే వెనక్కి వెళ్ళిపోతే, మీరే తగ్గితే, మీరే కలిసిపోతే, ప్రతిష్టత పోగొట్టుకుంటే, సమర్పణ పోగొట్టుకుంటే, పనికిమాల మాటలు మాట్లాడితే, వ్యతిరేకమైన మాటలు మాట్లాడితే, పాదం వెనక్కి పెట్టే మాటలు మాట్లాడితే ఎలా? ఎలా ఎలా ఎలా? ఏం చేయమంటావు చెప్పు? ఏం కావాలో చెప్పు. సంఘం పరిశుద్ధ పడాలా వద్దా? చెప్పాలి. సంఘం పరిశుద్ధ పడాలా వద్దా? సంఘం దీవించబడాలా వద్దా? సంఘం విస్తరించాలా వద్దా? అనేక ప్రాంతాల్లో సంఘం స్థాపించబడాలా వద్దా? మరి మొదటి పిడికి నువ్వే కదా, మొదటి ఉపవాసివి నువ్వే కదా, మొదటి విశ్వాసివి నువ్వే కదా, మొదటి ఆత్మీయురాలు నువ్వే కదా, మొదటి భారతీయ సంబంధి నువ్వే కదా, మొదటి అభిషేకం పొంది నువ్వే కదా, మొదటి ప్రవచనం మాట్లాడింది నువ్వే కదా, మొదటి సంఘానికి వచ్చింది నువ్వే కదా, ఈ సంఘం స్థాపించబడింది నీ ద్వారే కదా. మరి నువ్వే వెనకబడిపోతే, నువ్వే నిర్లక్ష్యం అయిపోతే, నువ్వే బుద్ధి లేకుండా మాట్లాడితే, నువ్వే వెనక్కి తగ్గితే సంఘం ఎలా పరిశుద్ధపరచబడుతుంది? సంఘం ఎలా ఎత్తబడుతుంది? సంఘం ఎలా దీవించబడుతుంది? సంఘం ఎలా ఆశీర్వదించబడుతుంది? ఒక్క మాట నాకు చెప్పు. బాధతో దుఃఖంతో మాట్లాడుతున్న మాట. నువ్వే ఆటకేతనంగా ఉంటే, నువ్వే చిన్నపిల్లల భక్తి చేస్తా ఉంటే, నువ్వే వాక్యాన్ని పట్టించుకోపోతే, నువ్వే దైవజనుడు బాధ అంగీకరించకపోతే, కొత్తగా వచ్చే వాళ్ళకి ఏమర్థమైంది? ఇప్పుడు మారు మనసు పొందే వాళ్ళకి ఏమర్థమైంది? నీకే అర్థం కావట్లేదే. 5-6 సంవత్సరాలు వచ్చిన నువ్వే మారలేదే. కొత్తగా వచ్చిన వాళ్ళు ఎలా మారాలని ప్రార్థన చేస్తావు? నిన్న కాక మొన్న చర్చికి వచ్చిన ఎలా దీవించబడిపోవాలి, ప్రతిష్టతలోకి రావాలని ఎలా ప్రార్థన చేస్తావు? నువ్వే ప్రతిష్టతలోకి రాలేదు 5-6 సంవత్సరాలైనా. నా మాటలు అర్థమవుతున్నాయి అయ్యా, నీ బాధ నాకు అర్థమవుతున్నారు. చేతులతో కామెంట్ చెప్పండి గట్టిగా. జ్ఞాపకం చేసుకుందాం ఈ రాత్రి. మొదటి పిడికిలి పరిశుద్ధం అవ్వాలి కదా. నా మందిరంకు మొదట వచ్చిన పరిశుద్ధులు, మొదట వచ్చిన నీతిమంతులు, మరలా ఉజ్జీవం రావాలని, మరలా కసి రావాలని, మరలా మంట రావాలని, మరలా ఉజ్జీవము, మరలా ఆ మొదటి విశ్వాసాల మీద రేకెత్తాలని ఎంత ప్రార్థన చేసి వచ్చానో తెలుసా గదిలో.
నా టార్గెట్ ఇప్పుడిప్పుడు వచ్చే కొత్త వాళ్ళ మీద కాదు, నా టార్గెట్ మొదటిలో నిలబడి ఉన్న కొత్త వాళ్ళ మీద, మొదటి వచ్చిన వాళ్ళ మీద. ఒకసారి జ్ఞాపకం చేయి, మొదటి పిడికిలి పరిశుద్ధమైతే ముద్దంతా పరిశుద్ధమైపోద్ది. జేహెచ్ఎస్ మినిస్ట్రీస్లో మొదటి విశ్వాసులు పరిశుద్ధులైపోతే, ఇదిగో నిన్నో మొన్న వచ్చిన విశ్వాసులు కూడా తప్పదో పరిశుద్ధులైపోతారు. దేవునికి స్తోత్రం. చచ్చినట్టు పరిశుద్ధులు అవుతారు వాళ్ళు. ఎందుకు ఎవరు చూస్తాను నేను? మొదలు పరిశుద్ధతలోనికి రా, నువ్వు ప్రతిష్ఠతలోనికి రా, నువ్వు సమర్పణలోనికి రా. వాళ్ళు ఎందుకు అవ్వరని నేను చూస్తాను. ఏమండో నిన్న కాక మొన్న వచ్చిన వాళ్ళు ఈ చర్చిలో ఉండిపోవాలి, ఇక్కడికి రావాలి, ఈ వాక్యం వినాలని ప్రార్థన చేసేస్తున్నావే. ముందు నువ్వు వింటున్నావా? నీ గురించి నువ్వు ప్రార్థన చెయ్యి. అయ్యా, నేను జయరాజు గారికి మొట్టమొదటి విశ్వాసిని, మొట్టమొదటి ఆత్మని, మొట్టమొదటి కుటుంబాన్ని, మొట్టమొదటి ఆత్మీయులు మేము. దాదాపుగా 5-6 సంవత్సరాలు అయిందయ్యా, దాదాపుగా 3-4 సంవత్సరాలు అయిందయ్యా, దాదాపుగా 2-1 సంవత్సరం అయిపోయిందయ్యా. ఏమి ఎలాగ పెట్టావు? మొదటి పిడికిలు నువ్వు కాదా? మొదటి పిడికిలు నువ్వు కాదా? ఇప్పుడు ముద్దంత పరిశుద్ధం అవ్వద్దా? ముద్దంత దీవించబడొద్దా? అమ్మ, నా మాట వినండి అమ్మా. మీరు పరిశుద్ధతలోనికి రావాలమ్మా, మీరు ప్రతిష్ఠతలోనికి రావాలమ్మా, మీరు పరిపూర్ణం అవ్వాలమ్మా. అప్పుడే సంఘం దీవించబడుతుంది, సంఘం ఆశీర్వదించబడుతుంది, సంఘం అభిషేకించబడుతుంది, సంఘం కృపలోనికి వస్తుందమ్మా. ఈ రోజున రోజు మొత్తం మీద నీ ప్రార్థనలు ఏవో నాకు తెలియదు, కానీ విశేషమైన ప్రార్థన చేయండి. ఈ అంశం పెట్టుకొని మీరు జేహెచ్ఎస్ మినిస్ట్రీస్లో మొదటి విశ్వాసులు, మొదటి ఆత్మీయులు, మొదటి రక్షణ పొందిన వాళ్ళు ముందల పరిశుద్ధపరచబడాలయ్యా. లేకపోతే వాళ్ళు పులిసిన పిండిగా ఉంటే, వాళ్ళు పరిశుద్ధపడకపోతే సంఘం అంతా పవిత్రమైపోద్ది. అర్థమైందా? కొత్తగా వచ్చే వాళ్ళు కూడా అపరిశుద్ధులైపోతారు, దీవించబడరు, ఆశీర్వదించబడరు. ఆశీర్వాదం రాదు వాళ్ళకి. ఏదైనా నీలోనే ఉందని చెప్తున్నాను మీ రాత్రి, నీ ఇష్టం. ఎందుకంటే మొదటి విశ్వాసులు పులిసిపోతే, మొదటి విశ్వాసులు ఆరిపోతే, మొదటి విశ్వాసులు వెనకడుగు వేస్తే వస్తున్న విశ్వాసుల పరిస్థితి ఏంటి? నేను ఏం చేయాలి వాళ్ళని? మీరందరూ మొదటోళ్ళు కదా? మీరందరూ నా ముఖం కొత్తగా చూస్తున్నారా? మీరందరూ నా ఉపదేశాలను కొత్తగా వింటున్నారా? మీరందరూ మొదటి పిడికిలు కాదా? నేను పొద్దాకలు ఇదే ప్రార్థన చేస్తాయా, ఈ జేహెచ్ఎస్ మినిస్ట్రీస్ విస్తరించు, ఈ మినిస్ట్రీస్ అన్ని చోట్ల కట్టబడాలయ్యా, ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా, ఆత్మీయంగా బలం పొందుకోవాలి మినిస్ట్రీస్ అని ప్రార్థన చేస్తే దేవుడు ఎవరు పిచ్చోడా? ముందర నీ మొదటి విశ్వాసాలు బాగు చేసుకో, ఆ మొదటి పిడికిలు బాగు చేసుకోరా. వాళ్ళలోనే ఉందర నీ ఆశీర్వాదం, వాళ్ళలో ఉందర నీ దీవెన, వాళ్ళలో ఉందర నీ అభిషేకం, వాళ్ళలో ఉందర నీ విస్తరణ. దేవుడు మాట్లాడితే గుండెలు రోధించాను సార్, బాధపడి ఏడ్చాను. ఇప్పుడు మొదటి వాళ్ళకి ఏం చెప్పను? ఏం చెప్తే మారుతావు? అన్నీ తెలుసుగా. నేను ఎలా బుజ్జగించాలి, నేను ఎలా మార్చాలి అర్థం కాక ఏడుస్తూ ఉన్నాను, బాధపడుతూ ఉన్నాను, కంటతడి పెట్టుకుంటూ ఉన్నాను, దుఃఖిస్తూ ఉన్నాను. అయ్యా, వారు తెలియని బిడ్డలు కాదు కదా, అన్నీ తెలుసు కదా, ఏం చెప్పమంటావు వాళ్ళకి? నాకు అదంతా తెలియదురా. మొదటి పిడికిలు పరిశుద్ధమైతే ముద్దంతా పరిశుద్ధమైపోద్దిరా. నువ్వు ముందర వాళ్ళని మార్చుకోవడానికి ప్లాన్ అయ్యి, వాళ్ళని మార్చుకోవడానికి ఇంకెక్కువ ప్రార్థన చేసి, వాళ్ళని మార్చుకోవడానికి ఎక్కువ ఉపవాసాలుండు, వాళ్ళని మార్చుకోవడానికి ఎక్కువ పరిగెత్తు. ఇప్పుడు నా టార్గెట్ అంతా మొదటి పిడికిల మీద పెట్టాలి. మీకు విషయం చెప్పనా? నాకు ఈ మాట దేవుడు చెప్పకముందే ఒక మాట నా హృదయంలో ఉన్న మాట చెప్పి, ఏలూరు మీద కూడా నేను అంత ఫోకస్ పెట్టలేకపోతున్నా. నాకు ఇది అసలు నాకు ఈ మాట దేవుడు చెప్పకముందే ఏంటో నా ఫోకస్ అంతా విజయవాడ మీదే ఉంటుంది. కానీ ఈరోజు అదే నిజమైంది. మొదటి విశ్వాసులంట,
మొదటి ఆత్మీయులంట, మొదట రక్షించబడిన వాళ్ళంట, మొదట ఆత్మతో నింపబడిన వాళ్ళంట ఇప్పుడు చెదిరిపోయారు సార్, ఇప్పుడు వెనకబడిపోతున్నారు మేడం, ఇప్పుడు తృణీకరించబడిపోయారండి, ఇప్పుడు సంఘానికి ఒక భ్రష్టులుగా మారిపోయారండి, సంఘ పరువు తీసే వాళ్ళగా మారిపోయారండి, సంఘానికి వ్యతిరేకులుగా మారారండి. ఒక దైవజనుడికి ఎంత దుఃఖం ఉంది నాలో. అందుకే మొదటి పిడికిల మీదకి విశేషమైన కృప పంపయ్య, నా వల్ల అయితే కాదు. అన్నీ తెలిసినోడు నేను మార్చలేనయ్యా. మూర్ఖులైపోయారు, వాళ్ళు భ్రష్టులైపోయారు, నా వల్ల కాదు స్వామి. తెలియని వాళ్ళంటే ఆ మాట ఈ మాట చెప్పి భయపెట్టి మార్చవచ్చు, వాళ్ళకి భయపడరు సార్. సింహం ఉందన్నా భయపడరు సార్. ఇంకా 5-6 సంవత్సరాలుగా వాక్యాలన్నీ తెలిసి లూసిఫర్గా మారిపోయారు సార్. నా వల్ల కాదయ్యా, విశేషమైన కృప పంపించే, విశేషమైన అభిషేకం పంపించే, మట్టి గట్టంలో ఉన్నానయ్యా, ఇంకా నా వల్లైతే కాదు, ఇంకా నేనైతే చేయలేనయ్యా. నువ్వు విశేషమైన కృప పంపు, విశేషమైన అభిషేకం పంపు, రెట్టింపు ఆత్మ దింపే, రెట్టింపు బలముగా దిగిరా, అగ్నిగా దిగొచ్చేయ్యా. వాళ్ళు మారాలంటే నువ్వు తగించు అగ్ని కదా, అగ్నిగా రా. నా వల్ల అయితే కొసరంత కూడా కాదు, నా వల్ల ఏమీ కాదు సార్, నేనేమి చేయలే. మొదటి విశ్వాసాలను చూసి వారు జారిపోయిన విధానం చూసి వాళ్ళని చూస్తా ఏడటం తప్ప నా దగ్గరికి బలం లేదు, నా దగ్గరికి శక్తి లేదు, నా దగ్గర ప్రార్థన చేస్తున్నానే కానీ మూలుగుడే వస్తుంది, నోట్లో నుంచి మాట కూడా రాట్లా. ప్రార్థనలో కూర్చుంటే మధ్య నా వల్ల కాదయ్యా, నువ్వే ఏదో చేసే, నా వల్ల అయితే కాదు. విశేషంగా ఉండాలి వాళ్ళ మీదకి దిగి వచ్చే కృప. ఎవరి మీదకి దిగిరని అగ్ని వాళ్ళ మీదకి దిగి వచ్చేయాలి అయ్యా. కొసరంత అగ్ని కణాలు కురిపించరాదా? పేతుర్ని మార్చిన అగ్ని రారాదా? పౌలు గారిని మార్చిన అగ్ని దిగిరారాదా? అయ్యా ఒక్కసారి నువ్వే దిగి వచ్చేవా. నేను ఎక్కడ పడినాయాలంట ఆరితేరిపోయి ఉన్నారు స్వామి. సింహాన్ని చూపెట్టి భయపెట్టినా భయపడరయ్యా, ఎలుగుబంటిని తీసుకొచ్చినా భయపడరయ్యా, గొలియాతు గడినే ముందు నిలబెట్టాడు, సంపేస్తాడు, మారిపోండి అన్న మారయ్యా. వాళ్ళకి అన్నీ తెలుసయ్యా. నా టెక్కులను బట్టేశారు, నా టెక్నిక్లని బట్టేశారు, నా హృదయంత్రాన్ని ఎరిగారయ్యా. ఎన్ని చెప్పినా కాకమ్మ కబుర్లు చెప్పినా వాళ్ళు పెరుగన్నం ముద్ద నోట్లో పెట్టరయ్యా. చందమామ ఇదిగో అదిగో చూడు చూడని ముద్దలు పెట్టిన వారు తినరయ్యా. వాళ్ళకి అన్నీ తెలిసిపోయినాయి. నా వల్లైతే కాదు, వాళ్ళు మార్చడం ఇక నా వల్ల కాదయ్యా. దేవుడు అన్నాడు, నా బాధ ఎగిరిపోయే బాధ, నా బాధ మబ్బుల్లాగా తొలగిపోయేటువంటి విధానంలో దేవుడు ఒక మాట చెప్పాడు, నేను విశేషమైన కృప వారి మీద కుమ్మరించబోతున్నాను. కొట్టగట్టిగా చప్పట్లు. విశేషమైన అభిషేకం వారి మీదకి రాబోతుంది, విశేషమైన కృప వారిని కమ్ముకోబోతుంది సంఘంలో. ముద్దుల మొదటి పిడికిడి పరిశుద్ధమైపోవాలి. మీరే మొదటి పిడికిడి. మీరు పరిశుద్ధ మీద, నేను చెప్తున్నాను, రాసిస్తా బాండ్ పేపర్ మీద, JHS మినిస్ట్రీస్ని ఆపే దమ్మున్న మగవాడికి పుట్టలేదు భూప్రపంచం మీద. ఈ ఉజ్జీవాన్ని ఆపలేడు, ఈ అభిషేకాన్ని ఆపలేడు, ఈ బోధని ఆపలేడు. ఎందుకంటే మొదటి పిడికిల మీద విశేషమైన కృప దిగి వస్తే అవధులు లేవు. సంఘం మీద దిగి వచ్చేటువంటి కృప, సంఘం విస్తరించబడిపోద్ది, ఆశీర్వదించబడిపోద్ది. మీకు విషయం చెప్పిన, డొనేషన్ల మీద డొనేషన్లు రాబోతున్నాయి సంఘానికి. ఏమండి, మొదటి పిడికిల మీదకి విశేషమైన కృప రావాలి. ఇంకో విశేషమైనటువంటి మాట ఏంటి చెప్పనా, ఉపదేశంలో అభిషేకంలో కొదువు లేకుండా సంఘం ఉన్న, ఆర్థికంగా సంఘం చాలా కొదువుగా ఉంది. మనమా విదేశీ డబ్బును ఆశించం. ఒక 2-3 ఫోటోలు తీసి పెడితే కుప్పలు తెప్పలు డబ్బులు వచ్చి పడిపోతాయి. కానీ అది అక్రమమైన సొమ్ము, అలా మనం తీసుకోకూడదు. అపోస్తుల బోధలు అటువంటి టెక్కులు టిక్కులు ఉండవు. శ్రమల మధ్యలోనే సేవ చేయాలి, ఇబ్బందుల మధ్యలోనే సేవ చేయాలి, ఇరుకుల మధ్యలోనే సేవ చేయాలి, తిండి తిప్ప లేకపోయినా సేవ జరగాలి. అది వాస్తవం. విదేశీ డబ్బు ఆశపడే సంఘం కాదు. అలా ఆశపడి ఉంటే 13 సంవత్సరాలుగా సంఘం స్థాపించి నేను ఈ పాటికల్లా ఎక్కడ పడితే అక్కడ చర్చిలు కట్టేదును. దేవుడిని అడిగాను, సంఘానికి ఆర్థికంగా సపోర్ట్ కావాలయ్యా.
బలమైన సపోర్ట్ కావాలి, కొంత కొసరంతా కాదు. సొంత సంఘం లేదు, అది కట్టబడాలి. బలమైన సపోర్ట్ కావాలంటే దేవుడు చెప్పింది ఏంటో తెలుసా? వరే నీ మొదటి పిడికిని నువ్వు సంపాదించుకోరా, దాన్ని పరిపూర్ణం చేయరా. డొనేషన్ల మీద డొనేషన్లు లెగుస్తారా నాయన. ఫోన్లు చేసి మరి నేను స్పాన్సర్ చేస్తానంటారా. నిన్ను పిలిచి మరి లక్షల చేతిలో పెట్టేస్తారా. స్థలాలు ఉత్తిగా రాసిచ్చేస్తారా బాబు. ఆ మొదటి పిడికిల ముందర పరిశుద్ధం అవ్వాలరా. ఆ మొదటి పిడికిల ముందర మారు మనసు పొందాలరా. ఆ మొదటి పిడికిల మీదకి విశేషమైన కృప రావాలా. ముందర అది పరిశుద్ధం అవ్వాలరా బాబు. ఏదైనా నీలోనే ఉంది. సంఘాలు కట్టబడాలన్నా, సంఘాలు స్థాపించబడాలన్నా, సంఘాలు అభివృద్ధి చెందాలన్నా లక్షల డొనేషన్లు ఆదిమపోస్తుల సంఘంలో ఎలాగైతే రాసి కాళ్ళ మీద పడేశారో అది ఆ ప్రోగ్రాం ఇక్కడ జరగాలంటే మొదటి పిడికిలి ముందరా. ఏమండి, చర్చి కట్టాలంటే డబ్బులు అడుక్కునేవాడిని చూశారు మీరు, కానీ మొదటి విశ్వాసులు పరిశుద్ధం అవ్వాలి అనేవాడిని చూసారా? నన్నే చూస్తారు, ఎవరిని చూడరు. నాకుందండి ఆ విశ్వాసం. మీరు గట్టిగా నిలబడితే మీరు డబ్బు పరంగా కాదు, పరిశుద్ధ పరంగా, నీతి పరంగా, న్యాయపరంగా, యథార్థ పరంగా మీరు నిలబడండి. డబ్బుదేముందండి, డబ్బుతో సేవ జరగదు. నేను చెప్తాను, డబ్బుతో సేవ జరిగిద్దా? ఎలా చెప్తావు? కోట్ల మంది అధికారులు చర్చిలు కట్టేసుకుని చర్చిలు బూజు పట్టిపోయి తలుపులు వేసుకుని కూర్చున్నారు జనాలు లేక. ఒరే ఎంత డబ్బున్నా చర్చిలు కట్టుకొని జనం లేకపోతే ఎందుకు రాని సేవ? కొంతమంది చర్చిలు చూస్తే పెద్దగా ఉంటే జనాలు 10 మందే ఉంటారు. ఏమండి, డబ్బుతో జరగదండి సేవ, ఆత్మ ద్వారానే జరిగింది సేవ. ఒక్క సంఘంలో తిప్పు కొడితే మనకి సొంత సంఘంలోకి ఏడుస్తున్నాం. ఆ ఏడుపేదో నేనే మొదటి పిడికినయ్యా, నేనే మొదటి విశ్వాసిని, నేనే మొదటిగా జయరాజు గారి తరపున బాప్తిజం పొందిన మా కుటుంబమే నాయనా. మేము వెనకబడిపోయాం, మేము నిర్లక్ష్యం అయిపోయాం, మేము తగ్గిపోయాం, మేము వెనక్కి వచ్చేసాం, మేము దైవజనుడు బాధ పెడుతున్నాం. మేము సరిగ్గా ఉంటే ఈ పాటికలు ఒక చర్చ కట్టేదు, మేమే సరిగ్గా ఉంటే ఈ పాటికలు కుప్పలు తెప్పలు సువార్థికులు తయారైపోయేవారు, మేము సరిగ్గా ఉంటే అక్కడొకటి JH మినిస్ట్రీస్ స్థాపించబడిపోయేది. మేము సరిగా లేవు అని ఏడవరాదు. ఈ రోజు నుంచి మర్మం చెప్పాడు దేవుడు నాకు. ఈరోజు నీ డబ్బు ఆ మొదటి విశ్వాసుల్లోనే ఉంది, నీ బలం ఆ మొదటి విశ్వాసుల్లోనే ఉంది, నీ పౌరుషం, నీ ఘనత, నీ టీవీ, నీ దివిటి అంత వాళ్ళలోనే ఉందిరా. ముందర వాళ్ళని పట్టుకో. వాళ్ళని పట్టుకుంటే సంఘం అంతా పరిశుద్ధం అయిపోద్దామని చెప్పండి. వాళ్ళని పట్టుకుంటే సంఘం అంతా విస్తరించిద్దామని చెప్పండి. వాళ్ళని పట్టుకుంటే ఆర్థిక సమస్యలు సంఘంలో కనపడవామని చెప్పండి. ముందర నేను మిమ్మల్ని పట్టుకోవాలి, మీరు దేవుడి పాదాలు పట్టుకోవాలి. ముందర మేము పరిశుద్ధం అవ్వాలి. అర్థమైందా? డేంజర్ స్పాట్లో ఉన్నారు విశ్వాసులారా, మొదటి విశ్వాసులారా, మొదట మారు మనసు పొందిన వారులారా, మొదట దేవుడి గురించి తెలుసుకున్న వారులారా, మొదట ప్రతిష్టతలోకి వచ్చిన వారులారా, మొదట సమర్పణలోకి వచ్చిన వారులారా, మీరు పరిపూర్ణమైతేనే, మీరు పరిశుద్ధమైతేనే మిగతా కొత్త వాళ్ళు కూడా పరిశుద్ధమైపోతారు, పరిపూర్ణమైపోతారు. అది నేను చెప్తున్నాను. ముద్దంతా పరిశుద్ధం అయిపోవాలి. మీ ద్వారే ముద్ద పరిశుద్ధమైంది. JHS మినిస్ట్రీస్ విస్తరించాలంటే కుదరదు, మీ ద్వారే. కయ్యూను మొదటోడు కదా, కయ్యూను ఏమైపోయాడండి సార్? జారిపోయాడు సార్. కయ్యూను మొదటోడు జారిపోయాడు. ఏశావు మొదటోడు జ్యేష్ఠత్వం కోల్పోయాడు. ఇంకా చూసుకుంటే రూబేను మొదటోడు కదా, లేదు ఆశీర్వాదం. ఇంకా చూసుకుంటే సౌలు మొదటి రాజు కదా, పడిపోయాడు, జారిపోయాడు. ఏమండి, మొదటోళ్ళందరూ పడిపోతే, పునాదే పడిపోతే ఏడ చచ్చేదండి నేను? పునాదులే గట్టుకు లేకపోతే, మొదటి విశ్వాసుల్లో రోషం లేకపోతే, మొదటి విశ్వాసుల్లోనే సమర్పణ లేకపోతే ఇప్పుడు వచ్చే వాళ్ళకి ఎలా వస్తుందండి సమర్పణ? నా బోధలు చెల్లుతాయా? నా బోధలు చెల్లుబాటు అవుతాయా? వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా? 5 సంవత్సరాల నుంచి ఏమవుతుంది, ఈమెమో తీసుకుందా సమర్పణ, మేము కొత్తగా తీసుకోవడానికి? పునాదే పడిపోయింది సార్, పునాదే తొలగిపోయింది సార్, పునాదే ఫెయిల్ అయిపోయింది సార్. కయ్యూలు అంటాడు పడిపోయాడు, రూబేలు అంటాడు పడిపోయాడు, ఏశావులు అంటాడు పడిపోయాడు. మొట్టమొదటిగా ఇశ్రాయేలు ప్రజల్ని పరిపాలించిన సౌలు రాజే పడిపోయాడు సార్. ఇంకో విషయం తెలుసా? మొదటోడు పడిపోతే శాపం మొదటోడి మీదకి భయంకరంగా వస్తుంది. జ్ఞాపకం చేసుకో, హెచ్చరిస్తున్నాను నిన్ను.
మొదటి విశ్వాసులే సంఘానికి మచ్చగా తయారైపోతే, మొదటి విశ్వాసులే సంఘానికి వ్యతిరేకంగా తయారైపోతే, మొదటి విశ్వాసులే సంఘానికి ఒక పరువు నష్టంగా తయారైపోతే, మొదటి విశ్వాసులే సంఘాన్ని భ్రష్టు పట్టించేలాగైపోతే కుటుంబాలు శాపం వచ్చేస్తుంది సార్. కుటుంబాల మీదకి శాపం దొమ్మిగా వచ్చేస్తుంది మేడం గారు. ఇది నేను చెప్తున్న మాట కాదండి. సౌలు కుటుంబం అంతా నాశనం అయిపోలేదా? కయ్యూని దేశదిమ్మరైపోలేదా? అయ్యాడవలేదా? నేను కొత్తగా చెబుతున్నాను. ఏసావు జ్యేష్ఠత్వం కోల్పోలేదా? రూబేను అందరికంటే మొదటివాడు, విశేషమైన కృప కోల్పోయాడు, ఆశీర్వాదం కోల్పోయాడు, చిన్నోడు గెలిపోయింది. నిజమా కాదా? మొదటోళ్ళు తప్పిపోతే ఏమొస్తుంది? దేవుడు చాక్లెట్లు బిస్కెట్లు సన్మానం చేస్తాడా? శాపం. తరతరాలు పిల్లలు శాపం తరిగి మీ మీదకి వస్తుంది. మొదటోళ్ళే బుద్ధి లేకపోతేనండి, మొదటోళ్ళ మీదకి మొదటిగా సంఘంకి వచ్చిన వాళ్ళకి, మొదటిగా సంఘం స్థాపించినప్పుడు ఉన్న వాళ్ళకి, వాళ్ళు తొలగిపోతే, వాళ్ళు బుద్ధి లేకుండా ఉంటే వాళ్ళ మీదకి శాపం వస్తుంది, ఆశీర్వాదం కాదా? నీ మీదకి శాపం వచ్చి నువ్వు నశించావు, నాశనం అయిపోదాం అనుకున్నావు. నీ ద్వారా ముద్దంతకు టెన్షనే కదా, ముద్దంతా పాడైపోద్ది కదా, ముద్దంతా పులిసిపోద్ది కదా, మేము నాశనం అయిపోతాం కదా నీ ద్వారా. నువ్వు ఒక్కదాని నువ్వు కుటుంబం ఒక్కతే కాదు కదండి, ముద్దంత ఎఫెక్ట్ ఉంటుంది, ముద్దంత డేంజర్ అయిపోద్ది కదా. నా బాధ అది. ప్లీజ్ అండి, మొదటోళ్ళు పెద్దోళ్ళు అన్నిట్లో ప్రావీణ్యం కలిగిన వాళ్ళు, జయరాజు గారు హృదయ అంతరంగాలు ఎరిగిన వాళ్ళు, ప్లీజ్ మీకు దండం పెట్టి చెప్తున్నా, మీరే నా మొదటి పీడికిడి. జేహెచ్ఎస్ మినిస్ట్రీస్ ఒక ముద్ద అయితే, ఈ ముద్దలో మొదటి పీడికిడి మీరే. మీరు సరవండి ఫస్ట్, మీరు పరిపూర్ణమైపోండి ఫస్ట్. మీరు అయిపోతే ఆటోమేటిక్గా సచ్చినట్టు సంఘం మీ అంట ఫాలో అవ్వాల్సిందే. సచ్చినట్టు వస్తుంది. ఎందుకు రాదు? పౌలయ్య చెప్పాడో చెప్పలేదా? ముద్దలో మొదటి పీడికిడి పరిశుద్ధం, సచ్చినట్టు ముద్దంత పరిశుద్ధం అయిపోద్ది. ఫస్ట్ నువ్వు మారు. వాళ్ళకి చెప్పడం కానీ మారు ఫస్ట్. ఒక ఆమె చెప్పుకు తిరుగుతుంది, జయరాజు గారు నాకు ఇన్ని సంవత్సరాలు తెలుసని. ఏం ప్రయోజనం? తెలిస్తే కుదరదు, నువ్వు పరిశుద్ధం అవ్వాలి. జయరాజు గారు మాకు ఇన్ని సంవత్సరాలు తెలుసు, అన్ని సంవత్సరాలు తెలుసని చెప్పుకు తిరిగితే కుదరదు. ఫస్ట్ నువ్వు పరిశుద్ధమవు, ఫస్ట్ నువ్వు నీతిగా బ్రతుకో, ఫస్ట్ నువ్వు యథార్థంగా న్యాయంగా ఉండు, నువ్వు సమర్పణలోకి, ప్రతిష్టతలోకి, వైరాగ్యంలోకి రా. వేరుబాటు జీతం వచ్చాయి. చెప్పుకొని తిరుగుతున్నారు బాగానే, డబ్బులు కొట్టుకుంటా పరువులు తీయడానికి. ఏమండి సంఘం అండి, మేమేనండి ఫస్ట్ సంఘంలో విశ్వాసులు. మంచిదండి, వందనాలు. మరేంటి వెనక ఏరుబాటు జీవితం ఏది లేదేంటి? ఆయన చూస్తే అంత సమర్పణగా ఉన్నాడు, నువ్వేంటి సమర్పణ లేదండి? 5-6 సంవత్సరాల నుంచి నేనేనా అంటున్నావు, కింగ్ అంటున్నావు, తోపు అంటున్నావు, తెలుసు అంటున్నావు, అదండి ఇది. మరి మారు మనసు ఏది? ఎవడ బరువులు పోతాయి? ముద్దంతగా పరిశుద్ధత, ముద్దంతగా సాక్ష్యం పోతుంది, మొత్తం సాక్ష్యం పోతుంది, జేహెచ్ఎస్ మిషి సాక్ష్యం పోతుంది. అర్థం చేసుకున్న బాధ అర్థమైన వాళ్ళు దేవునికి ఒక్క హల్లెలూయా చెప్పండి. ఈరోజు ఒక హెచ్చరిక కూడా చేశాను. అమ్మా, మొదటోడు తప్పిపోతే, మొదటోడు వెనక్కి వెళ్ళిపోతే, మొదటోళ్ళు నిర్లక్ష్యం అయిపోతే, మొదటోళ్ళు వెనకబడిపోతే ఆ శాపం ఈ దేశం మీద ఎవరిలో చూడరు, మీ కుటుంబంలో తప్ప. అది నేను చెప్తుంది. అది మొదటోళ్ళు పడిపోవద్దు. విశ్వాసంలో కానీ, మారు మనసులో కానీ, నిరీక్షణలో కానీ, యథార్థతలో కానీ, దేంట్లోనైనా, సమర్పణలో కానీ, ప్రతిష్టతలో కానీ, వైరాగ్యంలో కానీ, వేరుబాటు జీవితంలో కానీ. ఏదో శిష్యులని అభిషేకించబడిన వాళ్ళు ఇంకా దరిద్రంగా చచ్చారు. పరిచయం చేసే మంద, ప్రార్థన లేవు, నిర్లక్ష్యం. మరి బాబా మీరేనా మొదటి పిడికిళ్ళ నాయన? మీరు పరిశుద్ధంగా లేకపోతే సంఘం ఎలా పరిశుద్ధం అయిపోద్దురా? పొనోని పొలోలు పరిగెడుతున్నారు ఇప్పుడు కొంతమంది. ఒరే, ఆ శాపం తట్టుకోలేరు, ఆ ఉగ్రత తట్టుకోలేరు, పనికి పో కాదంట్లా. కానీ ఒకటి, దేవుడికి నీకు ఎడబాటు వచ్చిందా రాలేదంటే ఖచ్చితంగా చెప్పాలి సార్ వచ్చిందని. ఏమండి మొదట్లో ప్రార్థన, మొదటంత ప్రార్థన ఉందా లేదా? లేదండి అని ఖచ్చితంగా చెప్పాల్సిందే. నేను అనుకుంటున్నానమ్మా, ఈ బిడ్డల గురించి కూడా, పరిచయం చేసే పిల్లల గురించి కూడా ఏడు చేస్తున్నా తెగా. అయ్యా మొదట్లో ఎంత పరిశుద్ధంగా ఎంత భక్తి చేశారయ్యా, ఇప్పుడు ఏమీ లేదు. మగపిల్లలు అడిగితే వరే 3 గంటలు కలుపుతున్నారంటే, కొంతమంది కలుపుతున్నారు, కొంతమంది కలవట్లేదండి అంటున్నాడు. ఎంత బాధపడిపోయింది తెలుసా? ఈ మొదటి పిడికిలే పరిశుద్ధంగా లేకపోతే, ఇదే పరిపూర్ణం అవ్వకపోతే ఇంక నేను ఎక్కడ చచ్చేది చెప్పు. అమ్మా, కొంచెం తల్లిదండ్రులు కూడా మీ పిల్లలకు సపోర్ట్ చేయండి అమ్మా.
మొదటి పిడికిలు అమ్మ వాళ్ళు, మీరు వారు మొత్తం మొదటి పిడికిలే నాకు. మీరు పరిశుద్ధంగా లేకపోతే, మీరు వెనకడుగు వేస్తే ఆయన అంతే చెబుతాలేరా, నేను చెప్పింది చేయమని నువ్వు వేరే డైరెక్షన్ ఇచ్చేవాడిని నీ పిల్లలకి. ఏం చేయలేమమ్మా. సంఘానికి మూల కారణం నువ్వే. సంఘం తృణీకరించబడాలన్నా, సంఘం నాశనం అవ్వాలన్నా నువ్వు నీ కుటుంబమే ఫస్ట్ జాబ్తో నిలబడిపోతారు రేపటి రోజున దేవుని దగ్గర. ఆ శాపం అవసరం అంటావా? సంఘానికి విత్తనాలమ్మా, పరిచయం చేసే పిల్లలు ఇచ్చేసి వదిలే ఎదగని. వాళ్ళే మొదటి పీడికిడి, వాళ్ళే మొదటి ఆస్తి. నీవు దాన్ని వెనక్కి లాగేస్తుంటే, దాన్నే తృణీకరిస్తుంటే, దాన్నే ఇబ్బందిగా బాధగా మాట్లాడుతుంటే ఎలా కుదురుతుంది చెప్పండి? బాధలు మనకు కాక ఎవడికి వస్తాయి అమ్మ, ఇబ్బందులు మనకు కాక ఎవడికి వస్తాయి అమ్మ, నిందలు మన మీద కాక ఎవడికి వస్తాయి? మన మనుషులు అమ్మ వస్తాయి. కానీ ఒకడు ఉన్నాడుగా, ఆయన మోగోడు కాదు, గుడ్డోడు కాదు, కుష్టోడు కాదు, రేపో మాపో సమృద్ధి ఆశీర్వాదంతో నిలబెడతాడు. అప్పటి వరకు తట్టుకో, ఓర్చుకో, నిలదొక్కుని బ్రతుకు. ఆశీర్వాదం చూసేది మాత్రం పక్కా. దేవునికి స్తోత్రం. నిజంగా పిల్లల వైపు చూసినా, మీ వైపు చూసినా మొదటి విశ్వాసంలో టోటల్ డిఫరెంట్ చేంజ్ వచ్చేసింది. మీరు మార్చుకోండి. రిక్వెస్ట్ చేస్తున్నాను, బతిమలాడుతున్నాను మిమ్మల్ని, తల్లులను కానీ పిల్లలను కానీ, ప్లీజ్ మార్చుకోండి పరిస్థితులు. మీరే గట్టిగా నిలబడాల్సిన వాళ్ళు, మీరే పిల్లల్ని పునాదిగా సంఘంలో వదిలివేయవలసిన వాళ్ళు. మీరే ఇలా అయితే ఏం చేయలే. మరలా 3 గంటల ప్రార్థనలు అందరూ పాల్గొనండి. వింటున్నారా? చాలాసార్లు చెబుతున్నా, ఫిలిప్పు వెనకబడిపోయావు. దేవుని శాపం కుటుంబం మీదకి దొమ్మిగా రావడానికి నువ్వు కారణమైపోతావు. సంఘం చెడిపోవడానికి నువ్వు కారణమైపోతావు. పొలవలమని వెళ్తున్నావు. చివరికి తినడానికి కూడా ఉండకుండా దిక్కులేని మొక్కులేని స్థితిలోనికి వెళ్ళిపోతాం. సంపాదించుకుంటే తినాలి కదండి, తినకుండా చస్తే ఏమన్నా ఉంటుందా? ఇలాంటి వాళ్ళ కోసం బాగా బాధపడిపోతూ ఉంటాను. ఆలోచన చేయండి. ముద్దలో మొదటి పిడికిలి పరిశుద్ధంగా ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ముద్దలో మొదటి పిడికిలి పరిశుద్ధమైతే ముద్దంతా కూడా పరిశుద్ధం అయిపోతుంది. ఏమండి, మేము మనుషులు అండి, బలహీనం అయిపోతామండి, పడిపోతామండి, అదండి ఇదండి. అవునండి, నీతిమంతులు 7 సార్లు పడిపోయిన మరలా తిరిగి లెగుస్తారు. వాక్యమే ఉంది, మనిషివే కాదంట్లా. ఏమండి, మరి మీరు ఎంత నిష్టగా వాక్యం చెప్తున్నారు, మనుషులు అనగా పడిపోతారు, కొన్ని మాటలు అంటారు, కొన్ని మాటలు వినరండి. అవునండి, పడిపోవటం మానవ సహజం, తిరిగి లెగటం నీతిమంతుడు నైజం. దేవునికి స్తోత్రం. వెళ్ళిపో, మరలా వచ్చిన దేవుని దగ్గర స్థానం ఉంది. దేవునికి స్తోత్రం చెప్పు. డేవిడ్ కూడా తెలియజేయడం విషయం, మరలా వచ్చిన దేవుడు స్థానం ఇవ్వబోతున్నాడు. అది మీరు జ్ఞాపకం చేసుకో. మొదటోళ్ళు కదండి, వాళ్ళే చెడిపోయారు, వాళ్ళే భ్రష్టులు అయిపోయారు, వారే పనులెమ్మడబడిపోయి డబ్బు ఎమ్మడి ఎదవరకు రుచి లేని డబ్బు ఇప్పుడు ఎక్కడ నుంచి వచ్చిందిరా? ఇప్పుడు ఎక్కడ వచ్చేసి నీ మోసులు? ఇదివరకు సేవ సేవ సేవని పరిగెత్తిన వాళ్ళు ఇప్పుడు మొదటి పిడికిల్లో తేడా వచ్చింది. మొదటి పిడికిల్లో ఏదో సంథింగ్ ఏదో తేడా వచ్చేసింది. అమ్మో సంఘం అంతా పరిశుద్ధమైపోద్ది, వామ్మో సంఘం అంతా పులిసిపోద్ది, వామ్మో సంఘం అంతా భ్రష్ట్ అయిపోద్ది. నా గుండెలు అరుస్తున్నాయి, నా బాధలు వినండి. కాబట్టి మరలా తప్పిపోయిన కుమారుడు రాగా వచ్చారా? దేవునికి స్తోత్రం. ఎవరైనా సరే, వీళ్ళే కాదు, ఎవరైనా సరే మరలా సమర్పణలో, ప్రతిష్టతలో, వైరాగ్యంలో, మరలా శక్తితో, మరలా అభిషేకంలోకి, మరలా ఆ ఉద్యోగంలోకి వచ్చారా? సరే, నీ సీట్ ఎక్కడికి పోలేదని మనవి చేస్తున్నాను. నీ ఉంగరం ఎవరికి పెట్టలేదని మనవి చేస్తున్నాను. నీ వస్త్రం ఎవరికి తొడిగించలేదని మనవి చేస్తున్నాను. అవి ఇంకా సిద్ధముగా ఉన్నాయని మనవి చేస్తున్నాను. అందరికీ మనవి ఎలాగా? 2 చేతులు జోడించి మీ అందరికీ మనవి చేస్తున్నాను, మీ వస్తువులు ఎవరికి ఇవ్వలేదు, మీకు ఎట్టు పెట్టాడు. పరలోకపు పిలుపుగా తప్పిపోయిన వాళ్ళందరూ, జారిపోయిన వాళ్ళందరూ, వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళందరూ, పందులు పొట్టు తిరిగి బతుకుతున్న వాళ్ళందరికీ సాలో రా అవకాశం ఇస్తున్నాడు. పిచ్చి మాటలు పక్కన పెట్టే, మూర్ఖత్వం పక్కన పెట్టే.
రా మొదటి వైరాగ్యంలోకి, రా మొదటి సమర్పణలోకి, రా మొదటి ఉద్యమంలోకి, రా మొదటి అభిషేకంలోకి రా. దేవుని మీద కసి రోషం పెరిగించుకో. ఒక్క విషయం చెప్పనా, ఇదివరకు కుటుంబాలు, ఒక ఇద్దరు కుటుంబాల గురించి నేను చెప్తాను, నేను పేర్లు చెప్పను, మీరే ఆలోచించుకో. పిల్లలు సేవలో ఉన్నప్పుడు కొద్దిగో గొప్ప పని ఉంటే వెళ్ళి ఆ కొద్ది గొప్ప ₹1-2 తెచ్చి ఉన్నప్పుడు ఎంత సమాధానంగా ఉంది మీ ఇల్లు, ఎంత ఆశీర్వాదంగా, ఎంత శుభప్రదంగా, తినటానికి ఉంది, ఉండటానికి అంత బాగానే ఉంది. ప్రార్థనలకు దూరం అయిపోయి మీ పిల్లలు బాగా పనులు చేసుకుంటే సమాధానం ఉందా మీ కుటుంబంలో? ఒక్క ముద్దన్న గొంతులో దిగుతుందా? అన్ని గొడవలు, అసమాధానం. నేను అదే చెప్తున్నానండి, దేవుడు మనకు శాశ్వతం. ఆ కృప నుండి దూరం అవ్వద్దు, ఆ ఐక్యత నుంచి దూరం అయిపోదని చెప్తున్నా. ముద్దంత పరిశుద్ధం అవ్వాలంటే ఆ పట్టు దేంట్లో ఉందమ్మా? మొదటి పిడికిల్లో ఉంది. ఆ వైరాగ్యం ఎవరిలో ఉందమ్మా? మొదటి పిడికిల్లో ఉంది. ఇక రెండవది, సామెతల గ్రంథం 24వ అధ్యాయం 27వ వచనం. త్వరగా సామెతల గ్రంథం 24వ అధ్యాయం 27వ వచనం. బయట నీ పని చక్కబెట్టుకో, ముందుగా పొలంలో దాన్ని సిద్ధపరచుము. అదిగో మొదటిగా పొలములో దాన్ని సిద్ధపరచు, తరువాత ఇల్లు కట్టుకొనవచ్చును. నా వైపు చూడు, ఇంకా బైబిల్ తీరా 3-4 సంవత్సరాలు నేను చదివి. మొదట పొలమును సిద్ధపరచు. మొదట అని వచ్చిందా రాలేదా? ముందుగా అంటే ఏంటి అర్థం? మరి నటు చూస్తారేంటి? మొదటి ముద్ద వచ్చిందా? మొదటి పిడికిడి పరిశుద్ధమైతే ముద్దంతా మొదటి పిడికిడి, మొదటి పొలం అంతా. నేను చూపించే వాక్యాలన్నీ మొదట అని వస్తుంది, అది మీరు చాలా జాగ్రత్తగా పట్టుకోండి. ఇక్కడ భక్తుడు ఏం చెప్తున్నాడు? జ్ఞాని అయిన సొలొమోను ఏం చెప్తున్నాడు? నీ ఇల్లుని చక్కబెట్టుకుందో తర్వాత చక్కబెట్టుకోరా. మొదట పొలమును సిద్ధపరచు, మొదట పొలం, ఆ తర్వాత నీ ఇల్లు. ఏమండి కుదరదండి, ఏమండి లేట్ అయిద్దండి, ఏమండి ఇల్లు తుడుచుకోవాలండి, ఏమండి బాసనలు తోముకోవాలి, తర్వాత నీళ్ళు చక్కబెట్టుకోడు రా. మొదట పొలాన్ని సిద్ధపరచాలి, పొలంలో సిద్ధపరిచిందని తినాలి. మొదట పొలం. ఏమండి బాగోదండి, మీరేంటి మొదట పొలం అంటున్నారండి, మరి పని చేసుకోకపోతే ఎట్లా అండి? క్యారేజీలు కట్టాలండి, నా భర్త పోతాడు, నా బిడ్డలు పోతారు పనులకి, వారికి క్యారేజ్ కట్టుకోవడం సరిపోద్దండి, ఆ పనికి ఈ పనికి వెళ్ళడమే అది ఎంత ముఖ్యమో. నువ్వు పని చేస్తే రూపాయి తినాలంటే నువ్వు బ్రతుకుండాలంటే మొదటి పొలంలో పడి ఆడవాలిగా. ఈ పొలంలో పడి ఆడవకపోతే రూపాయి వచ్చినా వేస్తేగా. మొదట పొలంలోనికి రా, మొదట సంఘం, మొదట ఉపదేశం అంతే. తర్వాత నీ ఇంటిని చక్కబెట్టుకో, తర్వాత నీ పిల్లల్ని చక్కబెట్టుకో, తర్వాత సంపాదించుకో, నీ ఖాళీగా ఉన్న టైంలో సంపాదించు. మొదట సంఘం అమ్మా. నేను చెప్తున్నానా సొలొమోను చెప్తున్నాడా? నేను చెప్పట్లేదమ్మా, నన్ను కోపంగా చూడబాకండి మీరు. ఒకడేం పెట్టాడు చెప్పిన మెసేజ్, ఒకడు నాకు, యేసు నామమున ఈ వాక్యంతో వాడికి మారు మనసు వచ్చును గాక. అడెవడో నాకు తెలియదు, చిన్నోడో పెద్దోడో, కానీ వాడు అని ఎందుకంటే భయంకరమైన కోపం వచ్చేసింది నాకు. ఏమయ్యో బాగానే చెప్తున్నావు, జనాలందరినీ పనులకు వెళ్లకుండా నీ సంఘంలో వచ్చి కూర్చుంటే ఎవడు పోషించేస్తాడంట? మీరెందుకు నాకు సమాధానం ఇవ్వట్లేదు? పోషించేవాళ్ళు లేడా మనకి? ఆదరించేవాళ్ళు లేడా మనకి? ఒక మాట, ఏమయ్యో నువ్వేమైనా జాబ్ చేస్తున్నావా అని అడిగాడు. ఏది చేయట్లేదు అయ్యా నేను. ఫస్ట్ నువ్వు జాబ్ చేసి, ఏమంటున్నాడు? ఫస్ట్ నువ్వు జాబ్ చేయి, అప్పుడు 8 గంటలు ప్రార్థన చేసి వస్తానన్నాడు. నీ చేతతో నువ్వు బతకవాయ్ అని మెసేజ్ పెట్టాడు. ఇప్పటికి ఉంటుంది ఆ కామెంట్, చూసుకోండి ఇంటికి వెళ్ళిన తర్వాత. పరిశుద్ధులే విడిచిపెట్టబడ్డారు అన్న మెసేజ్ కింద పెట్టాడు. ఏమని? ఆ వాక్యం అని గుర్తుందా మీకు? పరిశుద్ధులే విడిచిపెట్టబడిన తర్వాత నోవాహు కాలంలో చచ్చారంటే ఒక లెక్క ఉందమ్మా. ఈ కన్యకులు విడిచిపెట్టబడ్డారంటే వాక్యం చెప్పే శుక్రవారం ఎప్పుడు. ఆ వాక్యం కింద వాడు పెట్టినటువంటి స్టేట్మెంట్ తెలుసా? ఒరే ఫస్ట్ నువ్వు పని చేసుకోరా, నీ డబ్బులతో నువ్వు తిను. నేను ఒకటే పెట్టాడికి, ఇవాళ నిన్న పెట్టాను సమాధానం. ఒరే లేవీడికి జాబు లేదురా అన్నాను. ఒరే లేవీలు జాబ్ చేయకూడదురా, జాబ్ చేస్తే శాపం రా నాయనా, జాబ్ చేసిన డబ్బులతో తినుకుంటా సంఘాన్ని గడుపుకుంటూ ఉంటే అది బిజినెస్ అయిపోద్దురా, సంఘ పరిచర్య అవ్వదురా, అసలు సేవకుడు అనేవాడు పని చేయకూడదురా బాబు, ఉపదేశం చెప్పుకుంటూ పోవాలిరా అని చెప్పాను. అర్థమైందా? పేదవాళ్ళ మీద పడి ఎడుతున్నారు వాళ్ళు, పాపం రూపాయి ఎవరు? వాళ్ళు 10 రూపాయలు సంపాదిస్తారు, ఆ 10 రూపాయల దాంట్లో లాక్కుంటూ ఉంటారు.
మీరు పోషించకపోతే కాకులు పోషిస్తాయి. ఒక లెక్క లేదు అక్కడ. దైవజనుని ఎక్కడున్నా దేవుడు పోషించేస్తాడు. దైవజనుడు కడుపు ఖాళీగా ఉండదు. అలాగని చెప్పేసి సిగ్గులేని పనులు మేము చేయం. సేవకుడు రూపాయి వచ్చిన దాంట్లో చదురుకుపోయేవాడు సేవకుడు. అలాగని చెప్పేసి సార్ మాకు మరి డబ్బులు ఏమి రావట్లేదండి, విశ్వాసులందరూ పేదవారు కనుక నేను పార్ట్ టైం జాబ్ చేసుకుంటానండి, వారు దుష్టుడా దుర్మార్గుడు అని తిడతానండి నేను. సేవకుడు పని కాదండి. సేవకుడు పని ఏంటి? విశ్వాసుల కోసం మొరపెట్టాలండి, ప్రార్థన చేయాలండి, రూములోకి వెళ్ళిపోయి గంటలు గంటలు గుండ్ల బాధ వస్తుంది ఆడవారి సంఘం కొరకు. ఈడు ఏం చేస్తాడు? సోమవారం నుంచి శనివారం దాకా పని చేస్తాడు. ఆదివారం వచ్చి 2 మాటలు మాట్లాడితే సంఘం దీవించబడిద్దా? నేను ఒకే తీర్మానం తీసుకున్నాను. సేవ ఎలా చేయాలి అంటే, ఇప్పుడు ఆడు కూడా వింటున్నాడట్టి, నిన్ను నాయన నీకు వందనాలు. సేవ ఎలా చేయాలంటే 12 గోత్రాలకు దేవుడు అన్ని పనిచేసి లేవి గోత్రాన్ని ఉట్టి చేతులతో నిలబెట్టాడు. ఆ లేవి గోత్రం అడిగారు, మాకేదింది, మాకేం పని చెప్పవేండి నువ్వు, మాకు ఎలా డబ్బు వస్తుంది, మాకే గోత్రం అప్పచెప్పలేదు, మాకే స్థలం అప్పచెప్పలేదు, మాకేమి రాబడలేదు, ఏంటయ్యా వాళ్ళు అన్యాయం చేసామంటే అన్నాడు, ఒరే వాళ్ళందరూ పని చేసుకొని 10వ వంతు నీకు దశమ భాగం ఇతర తిని బతకరా అన్నాడు దేవుడు. అర్థమైందా? అది సేవకుడు పని. సంఘంతో మేము బతికేది ఏంటండి, మాకు గవర్నమెంట్ జాబ్ వచ్చింది, వెళ్ళు సస్తావురా బాబా. కుప్పలు తప్పల మంది ఉన్నారు జాబులు చేసుకుంటూ పరిచయం చేసేవాళ్ళు. అది సరైన సేవ కాదండి. ఎవడైనా సరే, వాళ్ళు నన్ను ప్రేమించే వాళ్ళైనా సరే, వాళ్ళకి నేను ఎంత ప్రియమైనా సరే వాక్యం చెప్తున్నాను నేను. సేవకుడు అంటే పని పాటలు చేయకూడదు. సంఘము కొరకు 24 గంటలు ప్రార్థించాలి. ఇక సంఘమే మైండ్లో ఉండాలి. పనిచేసేవాడు సేవకుడు ఎలా అవుతాడండి? బిజినెస్ మ్యాన్ అవుతాడు. బిజినెస్ మ్యాన్ వాడు. ఇందు నిమిత్తం యూట్యూబ్లో కామెంట్ చేసిన వాడికి తెలియజేయాల్సింది ఏమనగా, నీ కామెంటు, నీ బోధ, నీ వ్యవహారం అంతా తప్పు నాయనా. లేవీలకు జాబు లేదు నాయనా. నువ్వు వాక్యం వస్తే, వాక్యం తెలిస్తే నా బాధ నీకు అర్థమైద్ది నాయన. ఇంకోసారి అటువంటి మెసేజ్లు పెట్టొద్దు, నన్ను బాధ పెట్టొద్దు. అర్థమైన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఏం వాక్యం చెప్తే నేను ఇలా వెళ్ళిపోయానేంటి? ముందల సంఘం, ముందల పొలం, ఆ తర్వాత నీ ఇంటి పని చక్కబెట్టుకో కాదండి. ముందర నా ఇంటి పనినండి, నా ఇంటికి ఇటుకీలు కట్టిస్తున్నానని ఒక ఆమె అంటుంది. అమ్మ ఎందుకు మందిరానికి రాలేదంటే, నా ఇల్లు కట్టించుకుంటున్నానండి. ఇల్లు కట్టించుకోవడం తర్వాత దేవుడు చెప్పాడుగా, ఇక్కడ మొదట పరిచర్య అన్నాడుగా, మొదట సంఘం అన్నాడుగా. ఒరే అని కాదండి, మాకు మరి గడవట్లేదండి, అందుకే 2 పూటలు డ్యూటీ చేస్తున్నానండి. ఒరే ముందర సంఘం నాయన. నువ్వు సంపాదించిన డబ్బు సంతృప్తిగా తినాలంటే ముందర సంఘంలోకి వచ్చి ఆడవాళ్ళు. ప్రభా నీ కృపయ్యా, నా కష్టార్జితం ఆశీర్వదించబడాలని సంఘంలో వచ్చి నువ్వు ఏడితే నేను కష్టార్జితం ఆశీర్వదించబడిద్ది. పొద్దుకూకలు పనులకు వెళ్ళిపోయి మందిరాలు కూడా మానేసేసి ఇక ఎగురితే కష్టార్జితం ఆశీర్వదించబడదు. చిరిగిపోయిన సంచులు వేసినట్లే. నిలుతున్నాయో డబ్బులు పోని, బాగా 24 గంటలు కష్టపడే వాళ్ళకి నిలుతున్నాయి అన్న స్తోత్రం చెప్పండి. ఎందుకు నిలుత్తావమ్మా? మొదట మందిరానికి రాకుండా, మొదట మందిరానికి ప్రైవసీ ఇవ్వకుండా, మందిరానికి నువ్వు గురి పెట్టుకోకుండా పొలోలు మరి పొద్దుకూకలు పరిగెడుతుంటే ఎక్కడ నిలుస్తుంది నీ రూపాయి? అందుకే నేను మీ అందరికీ చెప్తుంది ఏంటంటే, మొదట పొలము అనండి గట్టిగా, తర్వాత ఇంటి పని అనండి. ఇంటి పనో వంటి పనో ఏ పనో నీ ఇష్టం, అది నువ్వు ఏది చేసుకున్నది నీ సెకండరీ. ఫస్ట్ పొలం. ఆమేన్ చెప్పండి. అయితే ఒకడు వినండి భయ్, మన పిల్లలు వినండి, పరిచయం చేసే పిల్లలు నా వైపు చూడండి. ఏంటి తప్పు చేసిన వాళ్ళకి లాగా తప్పు చేశారు అయినా సరే నా వైపు చూడండి. ఒకడికి పంట పొలం ఉంది, వాడు రైతు. వేసవి కాలంలో బాగా అంతా పంట అంతా చేతికి వచ్చేసింది, కుప్పలుగా పేర్చాడు. పేర్చిన తర్వాత వాళ్ళ అయ్యగారు పరిచర్యకి వెళ్తుంటే పిల్లలతో కలిసి యవన పిల్లలతో పరిచర్యకి వెళ్ళాడు. పరిచర్యకి వెళ్తున్న సగం దూరం వెళ్ళిపోయాడు, చివరి దాకా వెళ్ళిపోయాడు. మబ్బులు కమ్ముకొచ్చేసినాయి, కారు మబ్బులు కమ్ముకొచ్చేసి వర్షం పడడానికి సిద్ధంగా ఉంది. అయ్యగారు అన్నాడు, బాబు సంవత్సరం అంతా కష్టపడితే ఆ పంట వచ్చింది, కుప్పలుగా పేర్చావు, వెళ్ళి దాన్ని ఏదో ఒకటి చేసుకోరా అంటే, మొదట పరిచర్య అండి అని అన్నాడంట దైవజనుడితో. దైవజనుడు కొడుకు కూడా, ఎవరే వెళ్ళరా బాబు, సంవత్సరం అంతా కష్టపడ్డావు కదా, అది నీళ్ళ పాలైపోద్ది, ఇళ్ళ పంటను ఏదో ఒకటి చేసుకో, ఏదో కప్పుకో, ఇది సైడ్ చేసుకో, నేను వెళ్ళండి దేవుడే చూసుకుంటాడు పోతే పో అని.
మూర్ఖంగా మనమైతే ఏమంటే వీడు ఎంత మూర్ఖుడు అంటాం. మనమైతే దైవజనుడే చెప్పిన తర్వాత వెళ్ళకపోవటం ఏంటి? దైవజనుడు కుమారుడే, ఒరే నీ పంట నాశనం అయిపోద్దురా వెళ్ళరా. వెళ్ళను, ఫస్ట్ మన పరిచర్య జరగాలి, మనం వెళ్తున్న వీధి కూటం అయిపోవాలి, తర్వాత సంగతి ఉంటే ఉంది పాదే అన్నాడు. వీళ్ళకి దైవజనుడు కుమారుడు బాధ ఉంది లోపల. వీడేంటర్ మూర్ఖంగా చేస్తున్నాడు, వాళ్ళకి లేదు విశ్వాసం, వీడుకుంది, వీడేంటర్ మూర్ఖంగా చేస్తున్నాడు. అయ్యో పంట పొలం ఏమైపోద్దో, సంవత్సరం అంతా కష్టపడ్డాడు కదా అని బాధపడుకుంటా కూటమి అయిపోయిందంట, మీటింగ్ అయిపోయిందంట, మొత్తం చదువుకొని ఈ అయ్యగారు ఫస్ట్ ఆడన్నాడంట పొలంవాడు ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోదామండి, కానీ వీళ్ళకి మాత్రం పొలానికి వెళ్ళాలని ఉందంట దైవజనుడు కుమారుడికి. మరి ఇంటికి కదా ముందర పొలానికి పోదండి, సైకిల్ వేసుకుని పొలం దగ్గరికి వెళ్తే చుట్టుపక్కల పంటలన్నీ ఇంత ఎత్తున నీళ్ళు వచ్చేసినట్టు, కానీ వీడి పొలంలో ఒక్క చుక్క నీరు లేదంట. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామని కనపరచారు. ఒక్క చుక్క నీళ్ళు లేదంట. అయ్యగారు కుమారుడు విభ్రాంతి నొంది ఆడేమో గుండ్లు బాధేసుకొని ప్రభువారికి స్తోత్రం అనే విశ్వాసాన్ని కనపరిచావు, స్తోత్రం మోకాలు వేసి ప్రార్థన చేస్తే వీళ్ళకి అన్ని బైర్లు గమ్మిపోయి 5 నిమిషాల తర్వాత తేరుకొని మోకాలు వేసి ప్రార్థన చేశారని పిచ్చెక్కిపోయిందంట విశ్వాసానికి. మొదట దేవుని పని, మొదట సంఘం, మొదట పొలం, తర్వాత నీ పనే. నా దేవుని పనిని ఆశీర్వదిస్తాడు. అర్థమవుతుంది? దేవునికి స్తోత్రం చెప్పండి. అదే చెప్తున్నాను నేను. మొదటే సంఘం అండి, మొదటే సంఘం. నీ బంధువులు, నీ పని, నీ జీతం, నీ పిల్లలు, నీ భర్త, నీ వ్యవహారాలని తర్వాత సంగతి. ఇవన్నీ కొలుపుకు రాబాక. ఎంత కష్టమైన, ఎంత శ్రమైన, ఎంత నిట్టూర్పైన, ఎంత ఇబ్బంది అయినా సరే మొదట సంఘము అని మాట్లాడాలి. దేవునికి స్తోత్రం. అది నేను చెప్తున్నాను, సొలొమోను రాజు చెప్తున్నాడా? మొదట పొలము, తర్వాత నీ ఇంటిని చక్కబెట్టుకో, తర్వాత నీ బంధువుల దగ్గరికి వెళ్ళు, తర్వాత నువ్వు ఏదన్నా చేసుకో, ఎంతన్నా సంపాదించుకో. మొదట సంఘం, మొదట పొలము. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. హన్న అనండి గట్టికోసారి. ప్రార్థన చేయటానికి మందిరానికి వెళ్ళింది. మందిరానికి వెళ్ళి ఏమడుగుతుంది? నా కూతురిని ఇవ్వయ్యా అందా. కొడుకు ఎందుకంది? కొడుకు ఎందుకు కావాలన్నా నీకో? కూతురిని ఎత్తాళ్లే పో. అయ్యో కాదయ్యా, కొడుకు కావాలి. ఎందుకమ్మా? నేను వృద్ధాప్యం అయిపోతానయ్యా, నన్ను చూసే ఉండాలిగా. ఆడపిల్ల అనుకో, పెళ్లి చేసుకుని వెళ్ళిపోద్ది, దానికి ఒక ఫ్యామిలీ వస్తుంది, దానికి ఒక మొగుడు వస్తాడు, దానికి ఒక అత్త వస్తుంది, దానికి ఒక మామ వస్తాడు, దానికి ఆడపడుసులు మరి తోటికోళ్ళు ఎవరో వస్తారు. అది నన్ను చూడదుగయ్యా. మగపిల్లడు అనుకో, ఆలన పాలన చూస్తాడు, పెళ్లి చేస్తే నా భార్య కూడా మంచిదని చేసుకుంటాం కోడల్ని, మమ్మల్ని సచ్చిందాకా మేపుతారయ్యా అని అందా. ఏమంది? మందిరంలో దీపం మారిపోబోతుంది. ఆ దీపం వెలిగించేవాడు కుమారుడే. నా కుమారుడు కావాలి. హల్లెలూయా. గట్టిగా చపలు కొట్ట. అర్థమైన వాళ్ళు దేవునికి స్తోత్రం. ఎందుకు హన్నా నీకు కుమారుడు అంటే దీపం మారిపోకుండా చూసుకోవాలి, అందుకే నా కుమారుడు కావాలి. ఏవండి ఏలి భక్తుడు ముసలోడైపోయాడండి. ఏలి కుమారులు వ్యభిచారులు అయిపోయారండి, మంచోళ్ళేడండి. దీపం మారిపోకముందే నా కుమారుడు కావాలి. ఆ దీపం వెలిగించడానికి కుమారుడు కావాలి. మందసమ దగ్గర దీపం వేయడానికి కుమారుడు కావాలి. గొడ్రాల అని నిందపోవడానికి ఆడపిల్లైనా పర్లేదు, కానీ మందిరము ఫస్ట్. నాకు మందిరంలో దీపం వెలగాలంటే నా కుమారుడు కావాల్సిందే. నాకు మొదట మందిరం ఉంది. నన్ను వాడు చూసినా చూడకపోయినా, పలకరించకపోయినా, నా వృద్ధాప్యంలో నాకు ఒక ముద్ద పెట్టినా పెట్టకపోయినా మందిరంలో దీపం మారిపోకుండా చూడాలి. మందిరంలో తేజో నక్షత్రం వెలిగించాలి. మందిరం ఆలన పాలన చూడాలి. మందిరంలో విశ్వాసులకు బోధ పట్టించుకోవాలి. మొదట మందిరం అనండి. ఎందుకు నీ పిల్లలు అంటే మొదట మందిరం. చాలా మంది చెబుతారు, ఎందుకమ్మా కుమారుడు అంటే దేవుని సేవకి ఇచ్చేస్తానని. దిక్కుమాల మాటలు మాట్లాడుతుంది. ఇప్పుడు కడుపు రగిలిపోయి అండి మాట. ఒక ఆమంది నమ్మిక మాత్రం ఉంచిన మెసేజ్ కిందకి వెళ్ళి చూడండి, కామెంట్ పెట్టింది, దైవజనుల నోట్లో నుంచి దిక్కుమాలను రావటం ఎంత దౌర్భాగ్యకరం యేసయ్యా అని కేకేసేసిందామా. నేను అన్నాను, ప్రకటన 3:17 పెట్టేసావుకి. సరిపోయిందా లాజిక్? మీకు వాక్యం అర్థమైతే ఈ పాటికి చప్పట్లు కొట్టేవాళ్ళు. మీకు అర్థం కాల. ప్రకటన 3లో ఏముంది? 3:17 ఏముంది? దేవుడు లవదీకే సంఘాన్ని ఏమని తిడతాడు? ఏయ్ దిక్కుమాలోడా, దౌర్భాగ్యుడు అని తిడతాడు. అమ్మ దేవుడే తిట్టాడు, నేనంత అన్నా. దైవజనుడి నోట్లో నుంచి దిక్కుమాలిన వాడన్న మాట. ఆమెకి వాక్యం తెలియదండి. దేవుడే దిక్కుమాలిన సంఘం అని లవదూకే సంఘాన్ని అన్న తర్వాత మేము ఎంత టోలమండి దేవుడి కింద.
దెబ్బెమటి మీరు నమ్మండి నమ్మకపోండి, దెబ్బెమటి ఆమె పెట్టిన కామెంట్లు డిలీట్ చేసేసింది. నేను బెత్తరపోయాను. నిజం చెక్ చేస్తే కామెంట్లు వింటున్నావు మహాతల్లి, విను. వాళ్ళు ఎవరో తెలియదు. 1756 మంది ఉన్నారు సబ్స్క్రైబర్స్. ఎవడు పెడుతున్నాడు ఎవరికి తెలుసు? దిక్కుమాలోడు అంటవేంటి అయ్యగారు, దిక్కుమాలోడు అంటవేంటి అయ్యగారు, దిక్కుమాలోడు 3:17 పెట్టంగానే ప్రకటన దెబ్బేమంటే 2 కామెంట్లు డిలీట్ చేసేసింది. ఎవడకు చెప్తున్నావమ్మా, ఎవడకు నేను పెడుతున్నావు ఉపదేశం వాక్యం? మాకన్నీ స్పృహలో ఉండి ఇక్కడ కూర్చొని నేను మాట్లాడతా. స్పృహ తప్పి నేనేం మాట్లాడను. ఏ మాటకు నీకు ఆన్సర్ కావాలన్నా నా దగ్గరకు రా, రాసిస్తా. నీకు ప్రకటనలో ఆదికాండంలో ఉందా, ప్రకటనలో ఉందా, నీకు తెలియకపోతే రా. తెలియకుండా కామెంట్లు పెట్టబాకు. నువ్వు తెలుసుకో. దేవునికి స్తోత్రం చెప్పరే మీరు. మొదట మనకి ఏది ప్రాముఖ్యం అయిపోవాలి, తర్వాత ఏది అవ్వాలి? ఇల్లు. ఫస్ట్ ఇల్లు అని పెట్టబాకు. నువ్వు సంఘానికి రా. ఇల్లండి, ఆయనండి, ఏనండి, జ్యోతవండి. తర్వాత మొదట సంఘం. అన్న సంఘము భ్రష్టు పట్టుకుపోద్దేమని కుమారుణ్ణి అడిగింది తప్ప ఆమె ముసలి ప్రాయంలో ఏదో చేసేస్తాడని మాత్రం కాదండి. దీపం మారిపోకుండా ఉండాలంటే హన్నాకి కుమారుడే పుట్టాలి. యాచక ధర్మం చేయాలంటే హన్నాకి కుమారుడే పుట్టాలి. కూతుర్లు చేయకూడదు, తప్పు. కాబట్టి కుమారుణ్ణి అడిగింది. దేవుడు కుమారుని శీఘ్రముగా అనుగ్రహించాడు. ఆ ఏలి సంఘములో ప్రప్రథముడైపోయాడు, మొట్టమొదటైపోయాడు, ప్రవక్తగా మారిపోయాడండి. అనుక్షణము దీపము ఒత్తి కత్తిరించడం, నూనె పోయడం, వెలిగించడం. అబ్బా అన్నా, నీ త్యాగం ఎంత బలమైనది. తల్లిదండ్రులు నేను ఇంక మోసపోను, మోసపోకుడి, మోసపోయేటట్లు చెయ్యుకుడి, నేను తల్లిదండ్రుల బాధ నేను విను. కుమారుడు అడిగే వాళ్ళందరూ సేవకివ్వరు, దొంగల వాళ్ళు. నేను కూతురే పుట్టాలని ప్రార్థన చేస్తా. కొడుకులు అడిగేవాడిని. ఏం కొడుకుని అడిగిద్ది, సేవ అంటది. సేవ కాదు, ఇక మారిపోద్ది సిచ్యువేషను, తిరిగిపోద్ది మైండు. ఈయన్ని లాయర్ చేస్తే బాగుందా, పోలీసు చేస్తే బాగుందో, దుర్మార్గురాలో ఈ మాట ఎటుపోయిను. మంచులాగా కరిగిపోయినా, మబ్బులాగా ఎగిరిపోయినా ఓ లూసిఫర్. అయ్యో పాపం, ఈమెమన్నా కొడుకుని అడుగుతుంది కదా, జయరాజు గారికి పక్కడికి ఎవరు పంపిద్దేమని ఎత్తే శాపం వచ్చేద్ది. దేవుడితో ఆటలాడబాకో. కుమారుణ్ణి ఎందుకు అడిగావు? ఆ సేవ కొరకైనా? వదిలే. అర్పించేస్తాను, ఇచ్చేస్తాను, ఆయనకి పట్టించుకోను. ఎందుకు పిలుస్తున్నాడు పద్దాక? ఫోన్లు ఎందుకు చేస్తున్నావు? అందుకే ఎక్కువ మోతాదులు ఆడపిల్లలే పడుతున్నారంట. గవర్నమెంట్ హాస్పిటల్లో మగపిల్లోడని ఈ సోవును పెడితే గ్రేటు. నాకు ఈ ఫార్ములు అర్థం కాక పిచ్చకపోతున్నా. ఎవరు? ఆడపిల్ల. ఎవరు? ఆడపిల్ల. మగపిల్లోడని సోవును పడిందంటే కేక్ కటింగ్ చేసుకోవటం అక్కడ అంత అరుదు. ఎందుకు దేవుడు ఆడపిల్లని ఎత్తున్నాడంటే ఈ దిక్కుమాల ఫార్ములాలు దేవుడికి అర్థమైపోయింది. లూసిఫర్ అడుగుతుంది కొడుకు, నీకు ఇవ్వకూడదు లూసిఫర్ దానికి. దేవుడు తెలియదావా ఏంటి నీ టెక్కులు, నీ వ్యవహారాలు? నాకు అర్థం కావట్లే. మత్తయి సువార్త 5వ అధ్యాయం 24వ వచనం. మూడవదిగా, అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణమును విడిచిపెట్టి, బలిపీఠం దగ్గరే నీ కానుక వదిలే, మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడుము. అదిగో మొదట. నా వైపు చూడండి. చదివి 5-6 సంవత్సరాలు అయిపోతున్నా, మీరు ఇంకా తలలు బైబిల్లో పెట్టారంటే ఎంత విడ్డూరం. అమ్మా నా వైపు చూడు. మొదట సమాధానం అనండి, అందరూ అనండి. అర్పణ సమాధానమా? అర్పణ సమాధానమా? మొదటి ఏది? మొదటి పిడికిలి, మొదటి పొలం, మొదట సమాధానం. నీకు కానుక ఎవరికి కావాలి? బోడి. ఇప్పుడు వేస్తున్నారమ్మా 10 రూపాయలకి అయితేలే పిండి పిప్పి చేస్తే అది గంజి పెట్టుకొని ఇస్త్రీ చేసుకుని కొట్టి దగ్గర తీసుకెళ్తే ఇది చల్లదంటాడు ఆడు. ఈ కానుక ఎవరికి కావాలి? ముందు నేను సమాధానం కూడా. సమాధానం లేకుండా ఇదిగో నువ్వు కానుక బాక్స్ దాకా వచ్చావు అనుకో, ఇటు 10 రూపాయల కాగితం పట్టుకొని ఫీల్ అవ్వబాకండి, మీరు వేసేది అదే. 10 రూపాయల కానుక పట్టుకొని పెట్టి దగ్గర దాకా వచ్చామనుకో, నీ మైండ్లో ఎవరితోనన్న మాటలు, ఎవడో బాధపడ్డ విధానం గుర్తొచ్చింది అనుకో, కానుకడబడి.
ఏమండి దేవుడికి తీసిందండి, ఏంటి సిరిగిపోయిన 10 రూపాయల నోట, ఏమవుతుంది, దేవుడు ఏం బాధ, మొదటి సమాధానం పడరా. ఏమండి ఇది దశమ భాగం అండి, అవునా, నాకు తెలుసులే. ఏంటి దేవుని తీసిందండి, ఏంటి ప్రతిష్ఠించబడింది, మాకు తెలుసులేవమ్మా, మొదటి సమాధానం పడరా. అమ్మో 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 ఇది దశమ భాగం అంట, అమ్మో ఇది దేవుడు తీసిన కానుకంట, అమ్మో ఇది ప్రథమ ఫలం అంట. నువ్వు సమాధాన పడకుండా, మొదట సమాధాన పడకుండా నువ్వు ఎన్ని చేసినా వేస్టే. అది డబ్బు అయినా నీ ప్రాణాత్మ దేహాలైనా. అయ్యా నేను సమర్పించుకుంటున్నాను, అయ్యా నేను మొదట సమాధాన పడి ఇప్పుడు నువ్వు అర్పించుకో. నిన్ను నువ్వు అర్పించుకున్నా, కానుక అర్పించినా మొదట ఏం చేయాలి? వాళ్ళు దూరంగా ఉన్నారనుకో సింపుల్గా మెసేజ్ పెట్టు, దగ్గరగా ఉన్నారనుకో సింపుల్గా ఇంటికి వెళ్ళు. నచ్చిన వాళ్ళు ఆమె చెప్పండి. ఇది మొదట జరిగితేనే నీ అర్పణ దేవుడు అంగీకరిస్తాడు, నిన్ను దేవుడు అంగీకరిస్తాడు. నన్ను తీసుకో, ఇదిగో దేవుని మెలుకులు తిరిగి, కట్లపాములాగా మెలుకులు తిరిగి నువ్వు ఎంత పాట పాడినా నువ్వు నాకు వద్దే, మొదట దాంతో పరిశుద్ధ పడరా, నన్ను సమాధానం పడరా అమ్మా నా ఇక ఆపదేమా. దేవుడు ఏం చెప్తున్నాడు? నీ పాట నాకొద్దు, మొదటగా నీ కానుక నాకొద్దు, నీ యాక్షన్ నాకొద్దు, నీ తెల్ల బట్టలు నాకొద్దు, మొదట నువ్వు వెళ్ళి సమాధానం పడరా. అప్పుడు మాట్లాడుకుందాం మన ఇద్దరం. మెసేజ్ పెట్టే చూసి రెప్పలు ఇవ్వకపోయినా స్తోత్రం, నువ్వు సమాధానం పడ్డావు లేదా అదే జాబితాలో పడిపోద్ది. దట్స్ ఆల్. చేసేసుకో, కథం చేసేయి. నీ వల్ల ఎవరైనా బాధపడ్డారని నీకేమైనా ఫీలింగ్ ఉంటే, నా వల్ల ఏమైనా తప్పు ఉంటే క్షమించే, అయిపోయింది. 2 ముక్కలు క్లోజ్. అప్పుడు వచ్చి కానుకై, అప్పుడు వచ్చి ఇదిగో దేవుని ఎన్ని మెలుకులు తిరిగి పడిన దేవుడు అంగీకరిస్తాడు. అర్థమైందా? అది ఏమి చేయకుండా మొదట సమాధాన పడకుండా ఏది చేసినా సరే డేంజర్. 1 రాజులు 17:13. అప్పుడు ఏలీ ఆమెతో ఇట్లా, నేను భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చెయ్యము. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి. మొదట అప్పము అనండి, గట్టిగా నా వైపు చూడండి పిల్లలారా. మొదట అప్పం అనండి, మొదట పిడికిలనండి, ముందుగా పొలం అనండి, మొదట సమాధానం అనండి, మొదట అప్పం అనండి. మొదట అప్పం దైవజనుడికి పెట్టి నువ్వే పరపర నవ్వులు మింగే బాకు. మొదటది ఎవరికి ఇవ్వాలి చెప్పాలి. మొదట ఎవరికి పెట్టాలి కూర? మొదట అన్నం ఎవరు పెట్ట, నువ్వే ఉడికింది ప్లేట్లు వేసుకుని మింగేస్తారు కొట్టుకుంట. కొంతమంది తెలుసా అండి, అంటే మాకేదో తక్కువైందని కాదు, మాకు దేవుడు పోషిస్తాడు. ఎందాలు చెప్పా, కాకుల ద్వారా ఏలియని పోషిస్తాడు. మొదట నువ్వు దైవజనుడికి ఏది ఇస్తే నీ కుటుంబం దీవించబడి దామేం చెప్పండి. నేనేదో సొంత ఫార్ములా రాసుకొని ఇంకెక్కడ సిద్ధాంతం చెప్పట్లేదండి. బైబిల్లో కాన్సెప్టే చెప్తున్నా. 6 నెలలు దేవుడు కేరేతు వాగు దగ్గర మాంసముతో రొట్టెతో ఏలియాని దేవుడు పోషించలేదా? చెప్పండి, పోషించలేదా? ఒరే నీకు నీ శాలరీ పెంచేశాను రా అని చెప్పేసి విధవరాల దగ్గర తీసుకెళ్తే అక్కడ మాంసం లేదేం లేదు, రోజు అప్పమే. కేరేతు వాగు దగ్గర ఉన్న మాంసంతో కమ్మకు తిన్నాడు. అక్కడ రాగానే ఇదేనా ప్రభువును పెంచిన శాలరీ? ఒరే శాలరీ పెంచానన్నాను కానీ ముందల ఆ తల్లి కొడుకు సావకూడదంటే నీకు మొదట అప్పు వాళ్ళు పెట్టాలి. వాళ్ళు బ్రతకాలంటే అక్కడ నువ్వు వాళ్ళు తినాలి, వాళ్ళు వండుకున్న దాంట్లో నువ్వు తినాలి, వాళ్ళు వండుకున్న దాంట్లో నువ్వే ఫస్ట్ చేయబెట్టాలి, అప్పుడే వాళ్ళు దీవించబడతారు. సేవకుల్ని తక్కువగా తప్పుగా అర్థం చేసుకోమాకండి. పేదవాళ్ళ మీద పడి తింటున్నారని ఆలోచించబాకండి. పని పాట లేకుండా, నేను యూట్యూబ్లో కూడా చెప్తున్నాను, పని పాటలు లేకుండా తింటున్నారని కాదు సార్. మీరు బతకాలంటే మేము తినాలి సార్, మీరు దీవించబడాలంటే మేము అడుగు పెట్టాలి సార్, మీరు కృప పొందాలంటే ఫస్ట్ మాదేవాలి. అడుక్కోవట్లా, దేవుడు సిద్ధాంతం అది, మాది కాదు. ఇస్తే బాగుపడుతూ, లేకపోతే దేవునికి స్తోత్రం. మొదటి పంట, మొదటి ఫలము, మొదటి దశమ భాగం మింగే బాగా. ముద్దలో మొదటి పిడికిలు పరిశుద్ధమైతే ముద్దంతా పరిశుద్ధమైపోద్ది. ఈరోజు నువ్వు, నీ బిడ్డలు, నీ భర్త బ్రతకాలి, నువ్వు చేస్తున్న పని సక్సెస్ అవ్వాలి, నీ కష్టార్జితం ఆశీర్వదించబడాలి, నీకు మంచి ఆరోగ్యం రావాలంటే మొదట అప్పము దైవజనుడికి తెచ్చివ్వాలి, మొదట కానుక దైవజనుడికి తెచ్చివ్వాలి, మొదట ప్రథమ ఫలం దైవజనుడికి తెచ్చివ్వాలి, మొదటి స్థానము దైవజనుడికి ఇవ్వాలి, మొదటి ప్రాధాన్యత దైవజనుడికి ఇవ్వాలి, మొదటి మాట దైవజనుడికి చెప్పాలి, మొదటిగా దైవజనుడికి సొంతం అవ్వాలి.
మొదట దైవజనుడిని చేయనివ్వాలి, నువ్వే చేసేసుకోకూడదు. అందుకే కదా ఓపెనింగ్కి ఇంకా సమయాలు రావటం లేట్ అయింది, నీడు చేసేసాడు, సచ్చాడు దెబ్బెమ్మటే. మొత్తం పోయిందా? గౌరవం పోయింది, ఆస్తి పోయింది, కుర్చీ పోయింది, కిరీటం పోయింది, రాజు పోయి. సౌలా నీకెందుకు కాసేపు ఆగొచ్చు కదా, అది దైవజనుడు రిబ్బన్ కటింగ్ చేయాలి, నువ్వు కాదు. దైవజనుడు చేసే పని ఏమో చేసేద్ది. అందుకే నేను చెప్తున్న మాట మీకు కోపం వస్తున్నా సరే, మొదట అప్పం దైవజనుడికి ఇవ్వకుండా పరాపర నువ్వు నీ బిడ్డలు తినేసారంటే నీ కడుపు కుళ్ళిపోయి చెదలబట్టిపోద్ది అని చెప్పడంలో ఏ సందేహం కూడా లేదు. దైవజనుడికి లేక కాదు, నువ్వు ఆశీర్వదించబడని తెచ్చాడు బడే. దైవజనుడికి ఉంది, నువ్వు ఇవ్వకపోతే కాకులు వస్తాయి. కాకులకి సొబ్బో ఏదో ఏది దొరికితే ఎత్తుకెళ్ళిపోతాయి, కానీ ఇచ్చే గుణం ఉండదు కదండి. కానీ కాకులతో మమ్మల్ని పోషించేస్తాడు. మీరు ఏదో ఇవ్వక్కర్లేదు, కానీ మీరు బ్రతకాలి కాబట్టి, మీరు దీవించబడాలి కాబట్టి. మీరు ఆమె చెప్పట్లేదండి, దాసుకోండి. నాకేమొద్దు, నాకుంది, సంతృప్తిగా ఉందమ్మా, నాకుంది. ఏదో 4 మెతుకులు వెళ్తున్నాయి, తింటున్నాను, దేవుని స్తోత్రం. కాకపోతే నువ్వేమైనా విశేషమైన కృప పొందాలంటే, విశేషంగా ఆశీర్వదించబడాలంటే, ఆ రోజులో చనిపోయేది 3 సంవత్సరాలైనా చనిపోలేదు వాళ్ళు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమండి, ఈ అప్పం మేము నా పిల్లోడికి పెట్టుకోవాలి, నా పిల్లోడు మేము తినిక చచ్చిపోతాం, ఇవాళకే ఉంది ఫుడ్ అంటే, ఇదిగో నువ్వేం భయపడి మాకు మొదటి అప్పం నాకు చెయ్యంది, నాకు చెయ్యన్నాడు. మొదటి అప్పం చేసి పెట్టేసింది. ఇంటికి వెళ్ళి కొండ తెరవంగలు ఎంతటి పిండి చూస్తుందా కొండలో. అయ్యో, ఒక్కప్పానికే సరిపోయే పిండి ఇప్పుడేంటి సంవత్సరాల తరబడి సరిపోయేటువంటి అప్పాలకి పిండి తయారైపోయిందంటే, మొదటిగా దైవజనుడికి అప్పం పెట్టింది, మొదటి స్థానం ఇచ్చింది, మొదటి పంట ఇచ్చింది, మొదటి మొద్దిచ్చింది. అందుకే సంవత్సరాల తరబడి దేవుడు పోషించేశాడా. నీవు సంవత్సరాలు పడి పోషించబడాలంటే ఎక్కువ మోతాదులో పనిచేసేది వచ్చేది. నీకు ఉన్న దాంట్లోనే దైవజనుడికి మొదట అప్పం చేసి పెట్టు. సంవత్సరాల తరబడి కొదువ తీరిపోద్ది, కరువు తీరిపోద్ది, వ్యాధి తొలగిపోద్ది, బాధ తొలగిపోద్ది, దుఃఖం ఎగిరిపోద్ది, నువ్వు బ్రతుకుతావు. హల్లెలూయా. ఇప్పుడు నా బాధ అర్థమైందా? మొదటి పిడికిడి అనండి, గట్టిగా అనాలి. రెండవది ముందుగా పొలము అనండి, మొదట సమాధానం అనండి, మొదట అప్పం అనండి. అన్ని ఫస్టే చేయాలి సార్, సెకండ్ ఏది చేయకూడదు. మొదటి పిడికిలు నువ్వు పరిశుద్ధపరచబడి, ముందు నీ ఇల్లు కాదు, ముందు సంఘం, ముందు ప్రార్థన, ముందు ఉపవాసం, ముందు ఉపదేశం, ముందు ఆరాధన. నీళ్ళు చక్కబెట్టుకోవడానికి ప్రయత్నాలు చేయి మాకు. ఫస్ట్ సంఘం. మూడవది నీ కానుక నువ్వెవడికి కావాలి, ఫస్ట్ సమాధాన పడరా, అప్పుడు నిన్ను నీ కానుక దేవుడు స్వీకరిస్తాడు. ఇక నాలుగవది నువ్వేది చేసినా మొదటి అప్పం దైవజనుడికి ఇవ్వటం నేర్చుకో. అర్థమైందా? నువ్వు బ్రతకడానికి దైవజనుడికి లేక ఇవ్వబాకు, దరిద్రం. దైవజనుడికి లేదేంటి, చండాలం. దైవజనుడికి లేక ఇస్తున్నానండి, లేక కాదమ్మా, నేను బ్రతకడానికి అని చెప్పమ్మా. అర్థమైందా? ఏం చెప్పాలి? ఫలాల మంది దైవజనుడికి ఇస్తామేంటమ్మా? మేము బ్రతకాలా వద్దా? మేము బ్రతకాలంటే ఇది ఆయనకు చెందాలి, మేము బ్రతకాలంటే ఇది ఆయన తినాలి, మేము బ్రతకాలంటే దీంట్లో ఆయన అడుగు పెట్టాలి, మేము బ్రతకాలంటే ఇది ఆయన మాట్లాడాలి, మేము బ్రతకాలంటే మావే చేతులు ఉంచాలి, మేము బ్రతకాలంటే మాతో బాగా మాట్లాడాలి. లేకపోతే ఎందుకండి, మొదట అప్పం దైవజనుడికి చెందాలి. అర్థమైందా? ఎవడో చెప్పాడని చెప్పేసి దాసుకోబాకు. ముందుగా కోనేట్లో దూకిన వాడే స్వస్థత పొందుతాడు. అవునా కాదా? ఇప్పుడు ఈ 4 ఫార్ములాలకి ఈ ఫార్ములా కలుపుతున్నా. అయిపోయింది ఇక వాక్యం. సీరియస్గా చూడబాకండి. మొదట ఎవడైతే ఈ ఉపదేశంలోకి వస్తారు, ఇప్పుడు నేను చెప్పిన ఉపదేశంలోకి, మొదటి పిడికిలి, ముందుగా పొలం, మొదట సమాధానం, మొదట అప్పం, దీంట్లోకి ఇప్పుడు మొదటగా ఎవడైతే వస్తాడో దీంట్లో కూడా వాడు దీవించబడతాడు. వాడు వ్యాధులు పోతాయి, వాడు రోగాలు పోతాయి, వాడు దుఃఖం పోద్ది. ఏమండి ఇప్పుడు కుదరదు కానండి, మా ఆయన్ని అడుగు సొత్తానండి, ఇంటికి ఆలోచన చెప్పుకొని సొత్తామని అంటే ఇక అయిపోయింది నీ సీను. ఇప్పుడే మొదటగా నువ్వు వస్తావా? ఎవరైతే అయ్యా మొదటి పీడికి నేను కాబట్టి మొదటగా నేను పరిశుద్ధపరచబడతానయ్యా, సంఘానికి పునాది నేను, సంఘానికి మొట్టమొదటి విశ్వాసం నేను, సిగ్గుచేటేస్తుంది ఈ పరిస్థితిలో ఉండి, కానీ ఇదిగో మొదటగా నేను వస్తాను, మొదటగా
నేను పరిశుద్ధపరచబడతానయ్యా. రెండోది, అయ్యా నా ఇంటి పని ఏముందిలే, ఎవరికోడికి అప్పచెప్పేస్తాను, ఎవరికోడికి ఇంటి తాళాలు ఇచ్చేస్తాను, ఒక పని మనిషి వచ్చేస్తుంది, ఆమె తుడుచుకుంటుంది, ఆమె గడుక్కుంటుంది, లేకపోయినా పర్లేదయ్యా, గిన్నెలు సాయంత్రం అన్న గడుక్కోవచ్చు. ముందలు నాకు ప్రాముఖ్యమైనది సంఘం అయ్యా, ఆరాధన అయ్యా. పనే ఉందిలయ్యా, ఒకరోజు సెలవు పెడితే పోద్ది, ఆడ తీసేసిన దేవునికి స్తోత్రం. పోషించేవాడు ఉన్నాడు కదా, సంఘానికి దూరం అయిపోతే కుదరదు. మొదట నాకు సంఘం అయ్యా, ఓకే నేను మొదట సంఘానికి అర్పించుకుంటాను అన్నోళ్ళు, అయ్యా కానుకదే ఉంది మాదే ఉందిలే, మొదట సమాధానమే కరెక్ట్ కాబట్టి ఫోన్లో మెసేజ్ పెట్టేయటము, ఇంటికి ఇక్కడే ఉంది నాలుగు అడుగు వెళ్ళి సమాధానం పడిపోయి వచ్చేస్తానయ్యా. ఇక చివరిగా అయ్యా మా దేవుందిలే, నువ్వు తింటేనే మాకు ఆశీర్వాదం, మొదటప్పు నీకే చేసిస్తాం అన్నోళ్ళందరూ లెగిసి బలిపీఠం దగ్గరకు వచ్చేసేయండి. ఈ వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.